జెనీ చంద్రవందరగా పడేసింది బట్టలన్నీ. 2 రోజుల్లో చదివిస్తానని తీసుకొచ్చిన బుక్ ఇది. ఇంకా మొదలు పెట్టనే లేదు. ఈ డ్రెస్లన్నీ ఇందులో పడేయకూడదా? జెనీ, ఓ విషయం చెప్తున్నాను విను. ఇంకో 2 రోజుల్లో ఈ బుక్ చదివి తిరిగి ఇవ్వకుంటే ఇంకెప్పుడు నా లైబ్రరీ నుంచి బుక్ తీసుకురాకు. నాకొచ్చిన మంచి కళని ఎంజాయ్ చేయనివ్వా. కళలో డాన్స్ చేస్తూ ఉన్నాను. చూడు, నువ్వు 4ంటికే డాన్స్ చేయడం స్టార్ట్ చేసావు. ఇక డిన్నర్ చేశాక డాన్స్ చేయొచ్చు, సరేనా? లేచిరా, డాడీ వెయిట్ చేస్తున్నారు. వచ్చేయ్. హలో సార్, నేను శ్యామ్ని. చెప్పు శ్యామ్. నేను టార్గెట్ ని అచీవ్ అవడం డౌట్ గా ఉంది సార్. చూడు శ్యామ్, నువ్వు ఇలా హార్డ్ వర్క్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. లేదు సార్, నేను ఫీల్డ్ లో దిగి వర్క్ చెయ్యాలి. ఫీల్డ్ లోనే ఉన్నాను సార్. అప్పుడే నాలాగా ఒక మంచి పొజిషన్ కి నువ్వు రాగలుగుతావు. సరే సార్, కానీ మినిమం ఒక కోటీశ్వరుడు అయినా అవ్వు. నాకు అది ఇష్టం లేదు సార్. ఆ తర్వాత మనం సార్ మాట్లాడుకుందాం. పెట్టేయకండి సార్. ఓకే సార్, హలో. డాడీ, ఇవాళ ఏ డ్రామా సిరీస్ జరిగింది? ఇవాళ ఒక ఎక్సలెంట్ అయిన టైం ట్రావెల్ సిరీసే. అలాగా? డాడీ, మ్. మనం అలా బయటికి వెళ్ళి ఒక దోశ తిందామా? ఆ? అమ్మ చేతి వంట నుంచి ఒక విమోచనం దొరుకుతుంది. నేను కూడా ఈ విషయమే చెప్దాం అనుకున్నాను. అయితే నేను ఇక్కడ చేసి పెట్టిన ఫుడ్ ఏం చేయను? అయ్యో మీరు ఎప్పుడు బాబోయ్. ఇంతే. పిశాచి బ్యాక్ లోనే ఉందా? ఆ, అలా కోప్పడకు శాలిని. ఈ ఫుడ్ అంతా తీసి ఫ్రిడ్జ్ లో పెట్టే. రేపు ఉదయం డాడీకి ఇదే వేడి చేసి పెడదాం. అయితే పర్మిషన్ గ్రాంటెడ్. చాలు పో. మీ కొరియన్ బ్యాండ్ BTS విడిపోయారు కదూ? అది విని బాగా షాక్ అయ్యాను. ఆ, సరే వదిలే, మనం ఇంకేదైనా దారి ఉంటే చూద్దాం. దారైతే ఉంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఫ్యాన్స్ అయిన మేము ఒక మాస్ హ్యాష్ట్యాగ్ క్యాంపెయిన్ ని స్టార్ట్ చేసాం. ప్రయత్నించడం మానుకోకు, ప్రయత్నించి సాధించడమే జీవితం. అయ్యో, నేను అప్పుడే చెప్పాను కదా కారులో వద్దామని. ఈ చలికి మళ్ళీ జలుబు చేస్తుందేమో. కారులో వస్తే డాడీని ఇంత గట్టిగా హత్తుకుని రాగలమా? రే, ఇలాగే వెళ్ళావనుకో. వచ్చే మనం దగ్గరికి వచ్చేసాం. నువ్వు కాస్త కూల్ గా ఉండు. ఒక రారా, ఫాస్ట్ గా చెప్పి వింటరా. కుదురుతురా. సరేలే, రే, వెళ్ళరా వెళ్ళరా. ఎందుకు షో చేస్తున్నావు? ఏమైందిరా? రే, ఎందుకు రాబోతున్నావు? రారా. రే, ఆ దరిద్రుడు వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడురా. నేనప్పుడే నీతో చెప్పాను కదా వీళ్ళతో చేరొద్దని. హలో, మమ్మల్ని కూడా కాస్త గమనించు. నాకు దోశ ఆమ్లెట్. నీకేం కావాలి? నాకు దోశ ఆమ్లెటే, ఒక ఆనియన్ వడ. ఒక ఆనియన్ వడ కూడా. వెళ్ళు. ఎవరు ఈ టైంలో ఫోను? హలో, నేను కొంచెం బిజీ. నేను మా అమ్మాయితో బయటకు వచ్చాను. తర్వాత నేనే ఫోన్ చేస్తాను. 20 లక్షలకి పాలసీయా? నేనేం బిజీ కాదు, ఫ్రీగానే ఉన్నాను. ఇప్పుడే వస్తానమ్మా. హలో, నేను రేపు ఉదయమే డైరెక్ట్గా వస్తాను. మనం మిగతా విషయాలన్నీ అక్కడే మాట్లాడుకుందాం. నోనో, ఇన్స్టాల్మెంట్ గురించి మీరేం భయపడక్కర్లేదు. ప్రతిరోజు నేను చూస్తూనే ఉంటాను. 2 రోజుల ముందే వచ్చేస్తాను, అంతే మరి. జెనికాల్ అయితే ఏంటి? బండి పడిపోద్దురా. వదలకు వదలకు. జెని చెప్పు. జోయల్, ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేయి. అవును, ఈ టైంలో నువ్వు ఒంటరిగా అక్కడేం చేస్తున్నావు? నేను ఇక్కడికి ఒంటరిగా ఏం రాలేదు. నా కొత్త బాయ్ ఫ్రెండ్తో వచ్చాను. నన్ను వదిలేసి నువ్వు ట్రిప్కి వెళ్ళగలేంది నా కొత్త బాయ్ ఫ్రెండ్తో నేను వెళ్ళకూడదా ఏంటి? ఏ బాయ్ ఫ్రెండ్? ఎవరా బాయ్ ఫ్రెండ్? తమాషాలొద్దు, నిజం చెప్పు.
టెన్షన్ అవ్వకు మిస్టర్. ఒక 5 నిమిషాలు నా బాయ్ ఫ్రెండ్తో ఉన్న పిక్ని ఇప్పుడే పంపిస్తా. ఓకేరా, నా డార్లింగ్ దగ్గరకు వస్తున్నాడు, చూస్తే ప్రాబ్లం అవుతుంది. రేయ్ ఆ, ఏంట్రా తను ఇలా చేస్తుంది? ఏమైంది? తనేదో టిఫిన్ బండి దగ్గర ఉన్నట్టుంది. అయితే నన్ను తింగరోని చేస్తుంది. రే పోరా రే, తను నిన్నేదో ఆట పట్టేస్తుంది అనుకుంటా. అంతేనటావా? అంతేరా. అదిగో వేస్ట్ గాడు వస్తున్నాడు. ఏమైందిరా? ఏమవుతుంది? పెట్రోల్ అయిపోయిందిరా. నువ్వు వీడితో బయలుదేరుతున్నప్పుడే నాకు తెలుసు. ఏంటి? ఏంట్రా ఏంటి? నేను అప్పుడే చెప్పాను ఇలాంటి రైడర్స్ తో నేను రాను అని. రేయ్, వాళ్ళంతా వేరే మూడ్ లో ఉన్నారా? మధ్యలో ఇదొకటి. నీకు అసలు రైడ్ గురించి ఏమైనా తెలుసా? రే మామా, పెట్రోల్ రే, కూడా రే, రే, పోయించుకోవా? వెళ్ళే దారేగా నన్ను ఇంటి దగ్గర వదిలేరా. మరి వీడు? వాడు వచ్చేస్తారులే. ఏంటి నువ్వు వెళ్ళిపోతున్నావా? రే, వీడిని డ్రాప్ చేసి పెట్రోల్ తీసుకొస్తానుండు. నేను వచ్చేటప్పుడు పళనికి వెళ్తున్నానని చెప్పొచ్చాను రా. ఇంకా లేట్ అయిందనుకో ఇంట్లో పెద్ద గొడవ అవుతాయి. అరే మావా, దానికని విభూతి పూసుకోవడం మరీ ఓవర్ రా. అలా రాత్రులు ఎవరైనా విభూతి పూసుకుని ఇంటికి వెళ్తారా? అలాగా ఆ, అయితే చేరిపేస్తాను. ఆ. ఇప్పుడు పళనికని చెప్పొచ్చావు కదా, ప్రసాదం అడిగితే ఏం చేస్తావు? ప్రసాదమా? మనం అందుకే కదరా హోటల్కి వెళ్ళాం. మనం తింటున్నప్పుడే ప్రసాదాన్ని పార్సల్ చేయించాను. ఒప్పుకుంటున్నా, నువ్వు మహా మేధావిలే. చాలే బండి తీ. తీస్తున్నావురా. అది ఒక పాలసీకి సంబంధించిన ఫోను. 20 lakhs. డాడీ ఇట్రా. మ్మ్. ఈ అదిరిపోయింది. నెక్స్ట్ టైం నన్ను వదిలేసి ట్రిప్కి వెళ్ళావో తర్వాత నా బాయ్ ఫ్రెండ్ గా మా డాడీ ఉంటాడు. రేయ్, తలుపు తీరా. తీయమంటుంటే దొరగారు రాత్రి ఎప్పుడు వచ్చి పడుకున్నారు? ఇది తెలుసుకోవడానిక ఇంత పొద్దునే నేను లేపింది? ఇందుకోసమేం కాదు, నేను లోన్ కోసం ఉంచిన డబ్బులతో నువ్వు టూర్కి వెళ్ళి వచ్చావా? నాకేం తెలుసు అది లోన్ కట్టడానికి ఉంచిందని? నువ్వు అడుగుండాల్సిందే. పేపర్ మీద రాసి పెట్టాలా ఇది లోన్ కోసం వచ్చిన డబ్బుని? కేవలం 10,000 కదా నానా, మీరు రాసి పెట్టుకోండి. 30 రోజుల్లోగా నేను తిరిగి ఇచ్చేస్తాను. అమ్మా టీ. టీకి ఏం లేదు. గత 30 రోజుల్లో 4 సార్లుగా డబ్బులు తీసుకొని తిరిగి ఇస్తాను. ఇచ్చిందే లేదు. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత నువ్వు టీ అడిగి తాగు. తిరిగిచ్చే మొహం చూడు, మొహం. జో, నువ్వు ఇంకా నిద్ర లేవలేదని నాకు తెలుసు. షార్ప్ గా 10 గంటలకి కాఫీ షాప్ కి రాలేదు, చంపేస్తాను నిన్ను. వర్షాలు కురుస్తున్న ఈ టైంలో ఎవరైనా వాటర్ ఫ్రంట్ కొట్టారా? అది మెట్ట భూమి, 13 సెంట్లు ఉంటుంది. మధ్యాహ్నం పోయిన రా, చూపిస్తాను. అయ్యో, ఈ యువరాణి తినేసి ప్లేట్లు అలాగే వదిలేసింది. నేనేమైనా ఈ ఇంటి పని మనిషినా? ఏరా, నువ్వు తినవా? వద్దు. ఏ? ఇక్కడి వాళ్ళకి వినిపించేలా ఒకటి చెప్తున్నాను. నాకు ఇక్కడ మాత్రమే టీ దొరుకుతుందని కాదు, బయట కూడా టీ ఇప్పించే వాళ్ళు ఉన్నారు. వినిపించదామా? ఏమన్నా? అటు ఇటు తేల్చి. జో, జో, మ్మ్. ఇలాగే తిరుగుతూ ఉంటే సరిపోతుందా? కొంచెమైనా సీరియస్నెస్ అక్కర్లా? ఎందుకేంటి? ఒక 5 ఏళ్ళు పోనీ, నేను మెచ్యూర్ అవుతాను. అయ్యా, నీ వయసు 18 ఏం కాదు, 24. 5 సంవత్సరాలు కాదు, ఇంకా 3 ఏళ్ల వరకు నువ్వు ఇలాగే ఉండొచ్చు. తర్వాత కూడా ఇలాగే ఉంటే ఒప్పుకోను. ఏది ఏమైనా నీకంటే మెచ్యూరిటీ నాకే ఎక్కువ. నీకు యూట్యూబ్ చూడడం కాక ఇంకేమైనా చేయడం తెలుసా? ఒకే ఒకటి తెలుసు. పోరా.
ఓహ్ చాలా అందంగా ఉన్నావు నువ్వు. నేను అందంగా ఉంటాను, అది మాకు తెలుసు. చూసించాలు, వెళ్దాం పదా. ఏ లేచిరా. ఇవాళేంట్రా నీ ప్రాబ్లం? జస్ట్ గోవా వరకు ఒక ట్రిప్ వెళ్ళాను. గోవాకి పోయిన నెల కదా వెళ్ళా. అది మూనార్. నువ్వు ఎప్పుడంటే అప్పుడు వెళ్తావు కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యాను. ఇదిగో నేనే స్వయంగా చేసిన స్పెషల్ ఐటమ్, తిని చూడు. కొంచెం రైస్ పెట్టినా. అనవద్దు, మీరు చేసిన స్పెషల్ ఫిష్ మాత్రం చాలు. మన ఇంట్లో నూరిన మసాలాతో చేసింది. ఎలా ఉంది? ఆ, ఆంటీని దాటేస్తారు అంకల్ కుకింగ్ లో. హే, అదంతా ఏం లేదు. వంట పని నేను సవ్యంగా చేసి పెడితేనే సాయంత్రం అలమారుకి నా చేతికి వస్తుంది. అప్పుడే కదా 2 రౌండ్లు వేసుకోగలను. 2 రౌండ్స్ తో ఆపే రకం కదే మీరు. నేను 2 రౌండ్లు వేసుకుంటాను. పాపం తనకి గ్లాసులో లెవెల్ తెలియదు. 2 పెద్ద గ్లాసుల్లో తెచ్చిస్తుంది. 6 పెగ్గులుంటాయి. ఒక ఫుల్ బాటిల్ 2 రోజుల్లో ఖాళీ అవుతుంది. తాగామంటే పీకల దాకా ఫుల్లుగా తాగేయాలి. అంత తాగితేనే తను తిట్టినా మనకు వినిపించదు. ఏ అంకుల్ ఆంటీతో తిట్లు తినడం మీకు అంత ఇష్టమా? పాపం తనకి ఎవరినైనా తిట్టాలని ఉంటుందిగా. పిల్లలేమో విదేశాల్లో ఉన్నారు, అందువల్ల నన్నే తిడుతుంది. నేను విని ఊరుకుంటాను. ఈ పాలసీకి సంవత్సరానికి 2 ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి. లోన్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు చనిపోతే మొత్తం అమౌంట్ మీ ఫ్యామిలీకి వస్తుంది. అదే దీని హైలైట్. నిజంగా మీరు ఓయ్, అదృష్టవంతులండి. నాకు డ్రైవింగ్ నేర్పించడానికి వచ్చావా, ఫోన్ మాట్లాడడానికి వచ్చావా? అంతా నేను చెప్పినట్టే. తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే. డాడీ త్వరగా నేర్పించు. తొందరపడకు. డ్రైవింగ్ కి ముఖ్యంగా కావాల్సింది ఓర్పు, సహనం, కరుణ, ఏకాగ్రత మరియు దూరదృష్టి. దూరదృష్ట? అవును, దూరంగా వస్తున్న బళ్ళు ఎంత స్పీడ్ గా వస్తున్నాయో గమనించడం అన్నమాట. నా మంచి డాడీవి కదా, నాకు ఉండేదే 5 నిమిషాలు. అందులో క్లాస్ పీకుండా ప్రాక్టికల్ గా నేర్పిస్తావా? దీనికే నేను చెప్పాను ఓర్పు కావాలని. ఇదిగోండి. ఆ తర్వాత కరుణ. రెడీ. బ్రేక్ పట్టుకొని యాక్సలరేటర్ నొక్కి మెల్లగా బ్రేక్ చెయ్యి. మెల్లగా వదులు. ఎక్కడికి వెళ్ళావు? నీకు ఉదయాన్నే టీ పిచ్చేవాళ్ళే ఉన్నారా? నీకు తినడానికి పిచ్చేవాళ్ళు ఎవరు లేరా? ఉదయం టీతో అయిపోయే సమస్యని రాత్రి డిన్నర్ వరకు తీసుకురావాలా ఏంటి? అది న్యాయం. ఇదిగో తీసుకో. ఓ, అన్నిటికీ తొందరే. కొంచెం గ్రేవీ వేసుకోరా. చాలు. ఏంటి పొద్దుటి నుంచి ఉపవాసమా? ఎవర్రా అది? తను నా చిన్న ఫ్రెండ్. చిన్న ఫ్రెండా? అదేం ఫ్రెండ్ రా? అదొక ఫ్రెండ్. నేను మేడపైకి వెళ్తుంటాను. వద్దు, ఏయ్ ఇక్కడే కూర్చొని తినరా. పోమా. డైలీ ఇదే సమయానికి ఎవరో ఫోన్ చేస్తున్నారు. ఎవరై ఉంటారు? అప్పుడంతా ఇలాంటి సమయంలో నిన్నొచ్చి చూసి వెళ్ళింది ఎవరు? తమరే. ఇంకెవరు? అప్పుడు ఫోన్ లేనందువల్ల నేనే డైరెక్ట్గా వచ్చి కలిసేవాడిని. ఇప్పుడు అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. వాటితో మాట్లాడొచ్చు, చూడొచ్చు, చాట్ చేయొచ్చు. కాలం మారిపోయింది కదే. ఏంటి జని, డ్రైవింగ్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. నేను ఇవాళ ఒక్కదానే నడిపాను. పాపం మీ నాన్న. పోరా. అన్నట్టు ఈ డ్రెస్సులో నువ్వు భలే ఉన్నావు. జోక్ చేయకు. నేను ఏ డ్రెస్ వేసుకున్నా నువ్వు ఇలాగే అంటావు. నేను కొంచెం లైన్ లో పెడదాం అనుకుంటే పోస్ట్ కొడతావా? వద్దనే పోవే. ఈ కోతేరా నా క్లోజ్ ఫ్రెండ్. ఏ తింగర బుచ్చి, అది కోతి కాదు, బ్యార్. జో, నా టెడ్డీకి నేను నిన్ను పరిచయం చేశాను. టెడ్డీ? సరే, ఇక నేను ఉంటాను. అయ్యో, ఒక ముద్ది చెల్లవే ఇక్కడ. సారీ, ఇవాళ ముద్దుని టెడ్డీకి పెట్టాను. నీకు రేపు పెడతాను. ఓకే? కట్ చేయకే. ఏంట్రా? జోయిలు, బ్రేకప్ కి సంబంధించి ఒక స్టేటస్ పంపరా. ఏమైందిరా? నువ్వు ఇప్పుడు ఎంత నా ఫోన్ తీయడం లేదురా. ఇది బ్రేకప్ నాకు బాగా తెలుసు. అది నేను వదిలేసి పోయినట్టే. నువ్వు ఇన్స్టా పేజీకి వెళ్ళి చెక్ చేసి చూడు. రే, ఒక పేజ్ కూడా వదలకుండా అన్ని చూసేసాను. లవ్ అండ్ లవ్ ఓన్లీ, యు అండ్ మీ, ప్రేమ విఫలనే ఉంది. నువ్వు ఫ్రెష్ గా ఒక స్టేటస్ నాకు పంపించరా. ఇదే నీ ఫస్ట్ బ్రేకప్ కాదు కదా. రేయ్, అప్పుడు స్టేటస్ రిపీట్ అయినా ప్రాబ్లం లేదులే. రే, చిన్నపిల్లాట్లా ఏడొకరా. నా వల్ల కావట్లేదు. నాది రియల్ లవ్ రా. నమ్మానులే, నువ్వు ఏడుస్తుండు, నేను తింటాను. రే జోయిలు, సరే പോരാ రే. హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను తెలుసు కదా, స్వీట్ మెరిటా.
ఇకపోతే నేను ఈ రోజు ఇక్కడికి వచ్చింది ఒక వెరైటీ వంట చేసి చూపిద్దామని. ఏంటని చూస్తున్నారా? సాధారణంగా మీరు ఏం చేస్తారు? పాన్ వేడెక్కగానే నూనె పోసి ఆవాలు వేసి ఆ తర్వాత ఉల్లిపాయలు మిరపకాయలు చేరుస్తారు. నేనిప్పుడు దాన్ని చేంజ్ చేసి రివర్స్ లో చేయబోతున్నాను. ఎలా అంటే మొదట్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, తర్వాత మనం వేయవలసింది మన పెరట్లో చెట్టుకున్న కరివేపాకు, తర్వాత కొంచెం ఆవాలు. ఇక చూడండి నా వెరైటీ వంట. ఇప్పుడు కొబ్బరి నూనె, అంటే నేను చివర్లో వేస్తానన్న నూనె ఇప్పుడే వేస్తున్నాను. ఆ! అయ్యో! ఇదొకటి. కాలిపోయింది. అమ్మా! ఏమైంది మమ్మీ? అయ్యో మొహం కాలిపోయిందా? ఆ, ఏం కాలిపోలేదులే. నాకు నూనె వేయగానే మండుతుందని తెలుసు, అందుకే ప్రికాషన్స్ తీసుకున్నాను. అలాగా. అయ్యో నాన్న, ఆ, ఫ్రిడ్జ్ లో గుడ్డ ఏమైనా తీసారా ఏంటి? ఆ, ఇది తీసుకున్నా. ఇది చేయటానికి గుడ్ అవసరమైంది. చూసావా నేను చేసింది ఎలా ఉంది? బాగుందా? ఆ, మ్మ్. హ, మీ అమ్మ ఏంటే ఇల్లు తగలబెడుతుందా ఏంటి? మధ్యకి దగ్గర నాన్న, పోయిందా? నన్ను కాస్త కాలేజ్ లో డ్రాప్ చేస్తావా? ఏయ్, ఇది మధ్యాహ్నంలోగా నేను ఫినిష్ చేయాలి. అదిగాక ఒకరికి ప్లేస్ చూపించాలి. మీ అన్నం దింపమని చెప్పు. వాడు వచ్చేలోపు నేను బస్సులో వెళ్ళిపోతా. వాడికి ఇంకా తెల్లారుండదు. ఏయ్ ఆగు, నేనే వస్తాను. పోదామా? రా. ఇదే నా చూపదంటే 10 బావైంది ఇప్పుడు. ఒక 15 నిమిషాలే కదా లేట్ అయ్యింది, దానికే ఇంత కోపమా? నా కోపం అని ఎవరన్నారు? నేను చెప్తున్నానుగా, ముక్కు మీద కోపం ఉంటుంది. ఓకే, ఒక ముందు పెట్టరా. పట్టపగలు తమాషాలు. వండితి ముందు. జెనీ, హ్మ్. అయితే రాత్రిలో ఇలాంటివి పర్వాలేదా? దానికేంటి, ఎవరూ లేనప్పుడు మన ఇష్టం. ఆ, ఈ డ్రామా సిరీస్ లో ఎంత ఘాటుగా ముద్దులు పెట్టుకుంటున్నారు. నేను ఒక ముద్దు పెడదామని వస్తే ప్రాబ్లమా? నువ్వు డ్రామా సిరీస్లు కూడా చూస్తావా? మొత్తం ఏం చూడను, అది మాత్రం చూస్తాను. ఛీ, idiot. ముందు చూస్తున్నాడు. ఇక్కడే ఆపు. నేను వెయిట్ చేయనా? వద్దు, నువ్వు వెళ్ళు. నిజంగా నువ్వు చాలా గ్రేటే. ఈ రోజుల్లో కూడా ఇలాంటి లవ్ ని మెయింటైన్ చేస్తున్నావు. అదంతా ఒక ఫీలింగ్ అమ్ముడు. ఏం ఫీలింగ్? ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, అదే బెస్ట్. అలా అయితే కమిట్మెంట్ అవసరం లేదు. ఏమంటావు? కమిట్మెంట్ లేకుండా ఏ అనుబంధం ఉంటుంది? నీతో వాదించడం నా వల్ల కాదబ్బా, నన్ను వదిలే. అది సరే, నీకెలా ఇలాంటి కాస్ట్యూమ్ సెన్స్ వచ్చింది? అన్ని డ్రామాల నుంచే. నేను నిన్న పంపించిన డ్రామా సిరీస్ చూసావా? లేదు, కొద్దిగా చూసి ఆపేశాను. నాకు వెజ్ డ్రామా అంటే నచ్చదు. నాన్ వెజ్ డ్రామా అయితే చూసేదాన్ని. ఓకే. ఎక్కడ వెళ్ళొస్తున్నావురా? తను డ్రాప్ చేయడానికి వెళ్ళాను. నువ్వేంటి లేటు? అదేరా, వైఫ్ని తీసుకొని చెకప్ వెళ్ళాను. అక్కడ జనం అంతగా లేరు, తొందరగా వచ్చేసాం. రేపు జెనీ బర్త్డే. ఆ. తనకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు, కానీ చూస్తే ఆశ్చర్యపోవాలి. రేయ్, నాకు ఇప్పటికే లేట్ అయింది, నేను తర్వాత చెప్తానులే. ఓకే రేయ్, అన్నట్టు ఎక్కువ ఖర్చు అవ్వకుండా చూసుకోరా. నా దగ్గర డబ్బులు లేవు, నన్ను అడక్కు. నీ దగ్గర నేను డబ్బులు అడుగుతాను. ఆ. నా దగ్గర ఉన్నాయి డబ్బులు. నువ్వు ఐడియా సరే, చెప్తానులే. ఈవినింగ్ రా, నాకు లేట్ అయింది, వెళ్ళాలిరా. నువ్వు బయలుదేరు. ఓకే. నువ్వు ఇక్కడే చదువుకుంటున్నావు బంగారం. నిన్నెక్కడని వెతకను? ఏంటి ఈ రోజు ప్రేమ పొంగుతోంది? సొంత చెల్లెలు కాలేజ్ అయ్యాక ఇంటికి వచ్చిందో లేదో తెలుసుకోవడం అనే బాధ్యత కదా. చెప్పు. అలా చూడకు, వర్షం గ్రీష్మం ఏ రాదులే. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను చదువుకోవాలా వద్దా? చదివితే పర్లేదు, ఎంట్రన్స్ లో ఫెయిల్ అయ్యావనుకో అప్పుడుంటుంది నీకు. ఓ, నువ్వు బీటెక్ చదువుతున్నానని ఊరంతా బలాదురుగా తిరుగుతున్నావు కదా. నేనే నీలా కాదులే. అమ్మడు, నా ప్రాజెక్ట్ మాత్రం సెట్ అవని ఇండియాలోనే ఫేమస్ యానిమేటర్ అవుతాను. ఆ రోజు నీ ప్రశ్నకి సమాధానం చెప్తాను. ఓకే? ఓ, అప్పుడు చూద్దాం. బయలుదేరు. భగవంతుడా. హలో రోని సార్, నేను ఒక కొత్త ప్రాజెక్ట్ని మెయిల్ చేశాను. లాస్ట్ టైంలా ఉండదు, తప్పకుండా మీకు ఇది నచ్చుతుంది సార్. మంచి కంటెంట్, మీరు ఒకసారి చెక్ చేయండి సార్. సరే సార్, థ్యాంక్ యూ. నీతో గిఫ్ట్ గురించి చెప్పాను కదా, చూసావా? గిఫ్ట్ గురించి ఎంతో ఆలోచించాను రా, ఒక్కడే రావట్లేదు. నువ్వు ఒక పని చేయి, నువ్వు తనకే ఫోన్ చేసి అడగచ్చు కదా. అలా అంటావా? అడగరా, నీ బడ్జెట్కి తగినట్టు ఏదో ఒకటి కొనివ్వరా.
హలో జెనీ, నేను నీకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. నీకేం కావాలి బంగారం? ఏంటది? ఓకే. ఏమంది? ఏంట్రా సడన్ గా డల్ అయ్యావు? ఏమైంది? అది చాలా సింపుల్ గిఫ్ట్, కానీ ఇలాంటి జరుగుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే షాక్ లో ఉన్నాను. ఆహా, అయితే నేను షాక్ అవుతాను. ఏమిటి చెప్పు. రే నువ్వు తప్పుకోరా, టైం లేదు, షాప్ మూసే టైం అయింది. వాడిని రానిరా. రే నువ్వు బండి దిగురా, ఎందుకలా నేను చిందులేస్తున్నావు? బిజీరా. వాడు వచ్చేస్తాడు రా. ఇదిగో వచ్చాడు, ఇంకా బయలుదేరు. రే ఆ, పోదాం. రే మేము బయలుదేరుతున్నావురా. సరే, టాటా, బాయ్ బాయ్. అంటే నువ్వు నా పార్టీకి రావట్లేదా? నా బ్రేకప్ పార్టీరా. వాడికి సాయంత్రం ప్రేయర్ ఉందంట. జెన్నీ దగ్గరికి వెళ్తున్నానని చెప్పు. అవును. అందుకే నా పార్టీకి ఎక్కడుతున్నావు. లేదురా, నేను నెక్స్ట్ బ్రేకప్కి వస్తాను. వెటకారాలు వద్దురా రేయ్. నాకెవరో ఒకరు దొరుకుతుంది త్రూ అవుట్. ఆల్ ది బెస్ట్ రా. సరే బయలుదేరు. ఓకేరా, బాయ్ బాయ్. బయలుదేరండి బయలుదేరండి. రే స్లోగా వెళ్ళరా. భయపడకుండా రారా. యాభై ఉందా? 150. జైల్లో ఉన్నాడే. ఏంట్రా ఇక్కడ? ఊరికే. మరే ఊరికే నుంచోడానికి ఇదే వేళంగని చర్చి కాదుగా. ఏది ఏమైనా నాకు సంతోషంగా ఉందిరా. నన్ను ఇంట్లో డ్రాప్ చేయడానికి ఒకడు అయ్యో, దొరికాడు. అంకుల్. బండి తీరా. లేదు, నేను పోవాలి, ప్రాజెక్ట్ కి కొన్ని వస్తువులు కొనాలి. ఎంత లేట్ అయినా ఎన్ని వస్తువులు కావాలన్నా నేను తీసేస్తారా? బండిది బండి తీరా. ప్రాజెక్ట్ అంట, వస్తువులు కొనాలంట. ఎవడికి తెలియదు. ఇలాంటివన్నీ మేము ఎప్పుడో చూసాం. పడిపోకుండా గట్టిగా పట్టుకోను అంకుల్. ఏం పడలేరా నువ్వు. పోనీ నువ్వు నేరుగా వెళ్ళి గుద్దే లెఫ్ట్కి పోనీ. రే మెల్లగా మెల్లగా పోనీరా. హాయ్. హాయ్, త్వరగా రా. నేను పట్టుకుంటాను. ఎక్కు. జాగ్రత్త. మెల్లగా చేయవు. నేను పట్టుకుంటాను. రా. సౌండ్ చేయకు. తలుపు మోయ్. నేను ఒక విషయం చెప్పనా? ఏంటి? నిచ్చెనెక్కి పైకి రావడం కష్టంగా ఉంది. అయ్యో, హెలికాప్టర్ కొనేమంటావా? వెళ్ళి బ్యాగ్ తీపో. ఎక్కడా? తీసుకురా. తెచ్చండి, తొందరపడకు. 12 గంటలవని ఇస్తాను. రే మొద్దు, ఆ క్లాక్ పని చేయదురా. తీ. అటువైపు తిరుగు. దేనికి? తిరుగు చెప్తా, ప్లీజ్. ఎలా ఉంది? హ్యాపీ బర్త్డే మై డియర్. నచ్చిందా? అవును, బండే లేదు, నాకెందుకు రా హెల్మెట్? ఉంచుకో, ఫ్యూచర్లో పనికొస్తుంది. నువ్వు ముందు తీ. ఏదిరా? వెళ్ళి గ్లాసులు తీసుకురానా? బీర్ని బాటిల్తో కొడితేనే కిక్ మత్తెక్కుతుంది. ఇవ్వు. ఏ అలా కాదు. అది Cheers. సరే, నేను అడిగింది ఏది? ఇది కొట్టి ఫ్లాట్ అయిపోగా. నేనా?
నువ్వు ఎలా ఈ బాటిల్ పేర్లని కనిపెడుతున్నావు? మగాళ్ళం మాకే తెలియట్లేదు. సోజోనా? నీకు తెలియని చాలా విషయాలు మాకు తెలుసు. ఆ. అమ్మాయిలంటే తమాషానా? ఆ? రా. ఇలా చూడు, ముందొక ప్లేట్లో ఉప్పు వేసి తర్వాత గ్లాస్ తీసుకొని బోర్లిచ్చి తిప్పు. ఆ తర్వాత మిరపకాయ కట్ చేసి గ్లాస్లో వేయి. ఇక దాంట్లో నిమ్మరసం బాగా పిండు. తర్వాత మన కొరియన్ స్పెషల్ ఐటమ్ సోజుని అందులో పోయి. ఆ తర్వాత సోజుని డిస్టర్బ్ చేయకుండా సోడాని పోయాలి. ఆ తర్వాత అందులో చిన్న చిన్న బబుల్స్ వస్తాయి. ఆ తర్వాత ఒక రొమాంటిక్ మూడ్ రావాలంటే అందులో ఒక స్ట్రాబెర్రీని పిండితే ఇక అంతే, అంత కలర్ఫుల్ గా ఉంటుంది. Cheers. ఇలాంటి ఫ్రెండ్ నీకు ఒక్కరితే ఉందా? ఒకటే ఉంది. అదే ఎక్కువ. నీలాల నింగి నువ్వే, ఊరేగే మేఘం నువ్వే, నాపై జడివానయ్యావే, నన్నేదో చేస్తున్నావే, నీ మాయే చాలించవే. నాలో చిరు శ్వాస నువ్వే, వలపుల తొలి భాష నువ్వే, హృదయాలే కలిసే తరుణం, నిలువెల్లా ఏదో చలనం, పెదవుల్లో ఓ మౌనమే. అమ్మా జెన్నీ, జెన్నీ,
ఇంకా లేవలేదు. జెనీ, జెనీ, అమ్మా జెనీ, తలుపు తీయమ్మా. జెనీ, వస్తున్నా ఎంతసేపు? వస్తున్నానమ్మా. తలుపు తెరు. జెన్నీ, హ్యాపీ బర్త్డే హ్యాపీ జెనీ. బర్త్డే జెనీ డార్లింగ్. థ్యాంక్ యూ. ఇదిగో. త్వరగా కిందికి రా, కేక్ కట్ చేయాలి. ఒక్క 5 నిమిషాలు ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే. త్వరగా వచ్చేయ్. బీర్ తాగేటప్పుడు ఒంటరిగా తాగకూడదు. కంపెనీకి నన్ను పిలవచ్చు కదా, వచ్చేవాణ్ణి. అంటే అది బాటిల్ యాడ్ ఓ, చేయడానికి. వీటన్నిటిని దాచిపెట్టాయి. అమ్మ వచ్చిందంటే గొడవ చేస్తుంది. త్వరగా వచ్చేయ్. నిద్ర గాడిద మొత్తం ఇడియట్. వెళ్ళేటప్పుడు ఆ బాటిల్స్ తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. దీన్ని తీయటం తప్పైపోయింది. రేయ్, టైం 10 అయింది. ఇప్పుడే వెళ్ళేది నువ్వు అక్కడికి. ఆ సన్నీ ఇంతవరకు కమిషన్ ఇవ్వలేదు. వాడు గల్ఫ్ కి వెళితే రావడానికి 2 వారాలు అవుతుంది. నాన్న కొంచెం తొందర పడకుండా ఉండు. 12 గంటలకే కదా ఆయన వెళ్తారు. రే, నీకు తెలియదురా, వాడు అదొక టైపు. వాడి విషయం మాత్రమే వాడు చూసుకుంటాడు. ఇదిగో పోతున్నా. సరే నాన్న. జోయిలు, ఇంకో విషయం ఏంటి? కొంచెం సంస్కారం ఉన్న వాళ్ళతో స్నేహం చేయటం నీకే మంచిది. ఏంటి? అడ్వైస్. ఇక నేను బయలుదేరుతాను. రే తినేసిపోరా. రే తినరా అంటే. వద్దు. వీడు స్నేహితులు ఒక్కడికి బాగుపడే లక్షణాలు లేవు. ఒరే బుద్ధి చార్జీ. చెప్పావా? ఒరే బూడిది గుమ్మడికాయ, ఈ కోడిగుడ్ల బిజినెస్ పక్కన పెట్టి కాస్త క్లబ్ వైపుకి రారా. మన క్లబ్ పక్కన ఉన్న చెరువులో ఓమన ఇంకా స్నానం చేస్తూనే ఉందిరా. ఇదే నా సంస్కారం అంటే? అదే ఓల్డ్ ఫ్రెండ్. ఆ అబ్బాయి కావాలా? డబుల్ ఆమ్లెట్. స్మైల్ వన్స్ మోర్. మేక్ అ విష్. హ్యాపీ బర్త్డే టు యూ. నీకు ఇప్పుడు సర్ప్రైజ్. కమ్. కంసమ్మిద. హంస. కొరియన్ థ్యాంక్స్ చెప్తోంది. డాడీ, నిన్న నువ్వేది చూడలేదు కదా. ఎవరితోనైనా చెప్తే చంపేస్తా నేను. రోజు నా కల్లోకొచ్చే పిల్ల నా వెంటే వచ్చేలా నేనేమేం చెయ్యాలా? నన్ను చూస్తే బెదురుంటే నిలువెల్లా దూరంగా నించునే నా ప్రాణం తీయాలా? కంచి పట్టు చీర కట్టి కంచి దాటు పెళ్లి గడియను చేరుకోవడమెన్నడో చెంగుమంటు చేపలాగా చేతి కంది చారు సొగసు
మనసును ఏదోలాగా వలవేసి పట్టేదప్పుడో నిన్ను చూడగానే నన్ను మరిచానే జంట చేరమంటూ గుండె పరిచానే ఎంత కాలమిలా నిన్ను చూస్తూనే కుండాలోనని అడిగేను మది నన్నే జో నాకు మా నాన్న స్కూటర్ కొనిస్తాడని నీకెలా తెలుసు? మీ నాన్న షోరూమ్ నుంచి బయటికి రావడం నేను చూశాను. ఇంకో ముఖ్యమైన విషయం, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడనుకో, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ కదలికలు అన్నీ వాడికి తెలుస్తాయి. అదే మగాడంటే, అర్థమైందా? ఆ పిల్ల వాళ్ళ ఇంట్లో తెలిసిందనుకో, ఇక అంతే. నువ్వన్నది కరెక్టే. ఎవరు లేని నిన్నల్లోనా చమురే లేక వాడింది నా కంటి దీపం మసకైపోయే నా ఆకాశం నువ్వు రాగానే గీసింది ఓ ఇంద్రచాపం వీధుల్లో అటు ఇటు తిరుగుతున్నా నీకోసం చూపులు విసురుతున్నా రాగాలే తీసే నాలో నీవుసే ప్రియ గీతాలు శృతి చేయు కాలాలు మనకై వేచేనా రోజు నీ కల్లోకొచ్చే వేళ వింటున్నా ఈ గోల మనసిచ్చానమ్మేలా ఇక నీలో నేనే కొలువుండేలా ఈ నిమిషం వెన్నెల్లా వస్తున్నా వెనకాల కంచి పట్టు చీర కట్టి కంచి దాటు పెళ్లి గడియను కోరుకున్న మన్మద కోరుకున్న మన్మద జార నీక అందమంత నీకు పంచక నాకై నేనే నడిచొచ్చి వల్లో పడతా నిన్ను చూడగానే నన్ను మరిచానే జంట చేరమంటూ గుండె పరిచానే ఎంత కాలమిలా నిన్ను చూస్తూనే కుండాలోనని అడిగేను మది నన్నే హ్యాపీ బర్త్డే జో. థ్యాంక్ యూ. నేనే కదా ఫస్ట్ విష్ చేసింది. అవును. సరే అయితే తర్వాత కలుద్దాం. బర్త్డే బాయ్ వెళ్ళి నిద్రపో. కచ్చేకు నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకుంటా, నేను బయటే ఉన్నాను. మనం జాలీగా ఒక రైడ్కి వెళ్దాం. హాయ్. వా. ఇప్పుడైనా చెప్పు జో, మనం ఎక్కడికి వెళ్తున్నామని. ఎక్కడికో చెప్తే గానీ మేడం రారా? బర్త్డేకి ఏమైనా ప్లాన్ చేసావేమో అని అడుగుతున్నాను, అర్థమైందా? ఒక ముద్దు పెట్టు. యాక్సిడెంట్ అవుతుంది. నిజంగానా? Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Joel. Happy birthday. టేస్ట్ ఉంటుంది, తిను. సారంగేయో. దాని అర్థం ఏంటి? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నిన్ను నేను ఒకటి అడగనా?
నా బర్త్డే గిఫ్ట్ ఎక్కడా? గిఫ్ట్ ఉందిలే, ఆ? బట్ మీ ఇంటికి వచ్చే ఇస్తాను. నువ్వు మా ఇంటికి వచ్చి ఎస్, అది జరగదులే. జరుగుతుంది. జెనీ చెప్పినట్టు చేస్తుంది. మాట అంటే మాటే. రియలీ? హా. రే రారా, అక్కడ అందరూ వెయిట్ చేస్తుంటే నువ్వేంట్రా ఇక్కడ? రా రా. బీర్ కావాలా? సరే సరే ఇట్రా, నిన్ను విషయం అడగాలి. రా చెప్తాను, కూర్చో. ఏంటి నువ్వు మరీ ఓవర్గా వెళ్తున్నావు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇదేంటనే అడగరు. దుప్పటా సరిగా వేసుకోవే. బీర్ కావాలని అడిగితే కావాలంటరా? కొట్టానంటే పళ్ళు రాలుతాయి. సవ్యంగా ఉండాలి, ఇక్కడి నుంచి కదలకూడదు. ఏయ్ కమ్ ఆన్ గైస్. రే ఏంట్రా గొడవ? రే పద్యం ఆడుకుందాం, నువ్వు వెళ్ళండ్రా. హ్యాపీ బర్త్డే డియర్ జోయల్, హ్యాపీ బర్త్డే టు యు. సెల్ఫీ తీసుకుందాం అందరం కలిసి. రండి దగ్గరకు రారా. నేను రాను. అదే నా ఫ్రెండ్ వచ్చినట్టున్నాడు, ఏదో జీప్ పంపి పెట్టాలంట. ఏంటమ్మా? సార్ లేరా? సార్ ఈ ఇంట్లో ఉన్నది జార్ సార్ ఒకరే, అది నేనే. అదే జోయల్ సార్ లేరా? ఓ నైను, జోయల్ సార్ అయ్యాడా? ఒక డెలివరీ ఇవ్వాలి. అలాగా? ఏంటి? అదే వాడిని ఫస్ట్ టైం సార్ అని పిలవటం విన్నాను, అందువల్లే. నాకివ్వమ్మా, నేను ఇస్తాను. లేదు లేదు, జోయల్ సార్ సైన్ పెట్టి తీసుకోవాలి. కంపెనీ రూల్ అండి. ఓ వాడికి ఎటువంటి రూల్స్ తెలియకపోయినా వాడికి సంబంధించిన వాళ్ళకి మాత్రం రూల్స్ తెలుసు. చాలా సంతోషం. సార్ గారిని నేను పిలుస్తాను. జోయల్ సార్, మిమ్మల్ని చూడటానికి ఎవరో వచ్చారు సార్. సార్, జోయల్ సార్ వస్తున్నా. రండి సార్. సార్ మీకు ఏదో పార్సిల్ వచ్చింది. ఇవ్వు. ఏం పార్సిల్ సార్ అది? ఏదో చిన్న గిఫ్ట్. సైన్. డబ్బు ఎలా వేస్ట్ చేస్తున్నారో చూడు. ఈ ఆన్లైన్ పర్చేస్ వచ్చింది, అందరూ భ్రష్టు పట్టిపోతున్నారు. దీని అంతటికీ కారణం కరోనా. పో త్వరగా వెళ్ళు. థ్యాంక్ యూ. సరే. నువ్వు ఈ బండి కొన్ని ఎన్నాళ్ళైందమ్మా? ఎక్కువ రోజులేం కాలేదు, ఇప్పుడే తీసుకున్నాను. ఏమై ఉంటుంది ఇది? జోయల్ సార్ పార్సల్ తీసుకొని పైకి వెళ్ళిపోయారా ఏంటి? సారా? నీ కొడుకును ఒక అమ్మాయి సార్ అంటేను. బ్లాస్ట్ అవుట్ విన్నావా? లేదు నన్నేదో బాంబు నేను అదే ఇంగ్లీష్ లో అన్నాను. రండి రండి త్వరగా రండి. రేయ్ జోయలు, బాబు, నీకేం కాలేదు కదా? అయ్యో ఏమైందిరా? ఏం లేదు. అందుకే రా సంస్కారవంతులతో స్నేహం చేయమని చెప్పింది. షాలి, వాడికి పంపిన పార్సల్ పేర్లు లట్టుంది. వీడు ఆన్లైన్ గిఫ్ట్ అదిరిపోయింది. ఏ ఫ్లేవర్ రా? వనిలా. అవునా? ఓ వెనిలా ఏం కాదు, బటర్ స్కాచ్. ఏం బాలేదు నా కేకు. జని ఇలా చేసావేంటి? ఆ లుక్ లో నాకు ఒక ఫోటో తీసి సెండ్ చేయి. ఓవే పంది, చూస్తూ ఉండు, నెక్స్ట్ టైం నీకు ఉంటుందే. అన్నట్టు జోయల్, ఆ బాక్స్ లో ఇంకో చిన్న బాక్స్ ఉంటుంది, అది తీసి చూడు. అదే జోయల్ కి జెనీ ఇచ్చే గిఫ్ట్. అది నీకు బాగా నచ్చితే ఒక ఫోటో తీసి పంపించు. సాలీ, మన ఇన్సూరెన్స్ కంపెనీకి కొత్తగా 3 స్కీమ్స్ వస్తున్నాయి. డాడీ, ఆ, ఇంకోటి. ఇదిగో. థ్యాంక్ యూ. ఆ టార్గెట్ ని రీచ్ అయ్యామంటే ప్యారిస్ ట్రిప్ ఆఫరు. ఇంతకు ముందు వచ్చిన సింగపూర్ ట్రిప్ కి, దుబాయ్ ట్రిప్ కి ఎవరు వెళ్ళారంట? ఆ లోపే కొత్త టార్గెట్ వచ్చేసింది కదా. అదే చెప్పాను, ఇంకా వస్తుందిలే టార్గెట్. ఆ, హే జెనీ. జెనీ, అమ్మ జెనీ. అమ్మా జెనీ, ఆ, ఏమైందమ్మా? ఏమైందమ్మా? అయ్యో తిన్నదేదో జెన్నీకి సెట్ అవ్వలేదండి. అమ్మ జెన్నీ, ఇక నువ్వు ఇప్పుడు ఏమీ తినొద్దు, రెస్ట్ తీసుకో. వెళ్ళు వెళ్ళు. వాడు చాలా లక్కీ. ఎంతమంది అమ్మాయిలు సెట్ అవుతున్నారో చూసావా? ఏంటి ఏదో మూడోట్లో ఉన్నట్టున్నావు? ఏంటి సార్? జోయల్, నేను నీకు 3 సంవత్సరాలు టైం ఇచ్చాను కదా, అందులో ఒక మార్పు ఉంది. ఏంటా మార్పు? ఇంకో 3 నెలలే ఉంది. అదేంటి? ఇంకో 3 నెలల్లో నా పొట్ట పెరుగుతుంది. నేను ప్రెగ్నెంట్ని.
అదెలా జరిగింది? అది ఎలా జరిగిందో నీకు తెలీదా? నా కోపం తెప్పించుకో జో. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం చేద్దాం? నా పొట్ట పెరగడానికి 3-4 నెలలు పడుతుంది. హలోగా ఏదైనా ఉద్యోగంలో చేరి నన్ను పెళ్లి చేసుకో. ఇంత త్వరగానా? మనం ఇంకా చిన్నవాళ్ళమేగా. చిన్నవాళ్ళమా? ఇదంతా ఆ సమయంలో ఆలోచించాల్సింది. ఇక పైన ఏం చేయాలో ఆలోచించాలి. మనం ఇది వద్దనుకుంటే? లేదు, మనకిది కావాలి. ఇది వదిలించుకుందామని మాత్రం చెప్పద్దు, అది జరగదు. ఇది నేను చెప్పినట్టే జరుగుతుంది. అంతవరకు ఈ విషయాన్ని దాచిపెట్టుంచాలి. ఇక నేను వెళ్తాను. ఏదో వాంతి వచ్చేటట్టు తల తిరుగుతున్నట్టుంది. నేను ఇక్కడ ఉండలేను. జెనీ, జో, దీనికి భయపడి నన్ను వదిలేసి వెళ్దాం అనుకున్నావంటే మీ ఇంటికే డైరెక్ట్గా వస్తాను, అర్థమైందా? నా జో అలా చేయడం నాకు తెలుసు, అయినా చెప్పాలి కాబట్టి చెప్పాను. హలో జో, ఎందుకు నా మెసేజెస్కి రిప్లై ఇవ్వలేదు? నేను గమనించలేదు జెనీ. జో, నాకు ఇప్పుడే పచ్చి మామిడికాయ కావాలి. పచ్చి మామిడా? ఏ, పచ్చి మామిడికాయ అంటే నీకు తెలీదా? అందుకదు ఈ టైంలో అడిగావేంటని. ఈ టైంలో అంటే నీకేంటి ప్రాబ్లం? జో, నాకు ఇప్పుడే మామిడికాయలు కావాలి. అవి వచ్చే వరకు నేను నిద్రపోకుండా టెర్రస్లో వెయిట్ చేస్తాను, విన్నావా? చెప్పరా. రే, మామిడికాయలు కావాలి. ఎక్కడ దొరుకుతాయో చెప్పు. మామిడికాయలా? నీకేదో స్క్రూ లూజ్ అయినట్టుందిరా. నువ్వు టెలిగ్రామ్ యాప్లో చూడు. రే, మామిడికాయలు అని ఏదైనా సినిమా వచ్చిందా? నేను అడిగింది సినిమా కాదురా, పచ్చి మామిడికాయలు తింటారుగా. ఏంటి? మామిడికాయలు రా, మామిడికాయలు. రే, నాకు బూతులు వస్తాయి. అర్ధరాత్రి ఎవరైనా మామిడికాయలు తింటారేంట్రా? నువ్వు ఫోన్ పెట్టు, మంచి నిద్రని చెడగొట్టు. ఈ టైంలో ఎవరండి మామిడికాయలు అడిగేది? ఫ్రెండ్లే. ఫ్రెండా లేక ఫ్రెండీనా? ఏమన్నా? మంచి డౌటేనే. నీకు మాటతో చెప్తే అర్థం కాదు. మామిడికాయలు దొరికాయా మావా? లేదురా, ఎక్కడ వెతికినా నువ్వు అడిగిన పచ్చి మామిడికాయలు మాత్రం దొరకలేదు. నువ్వు ఏదైనా మామిడి తోటకు వెళ్ళి కోసుకొని తిను, సరేనా? ఇకపై పెళ్ళైన వాళ్ళకి ఫోన్ చేసి మామిడికాయలు కావాలని అడిగావో ఫోన్ పెట్టరా. పిచ్చి బాగా ముదిరింది. మోసుకొని పడుకుందాం. రే, చూసావట్రా మామిడికాయలు గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయో? ఈ మామిడికాయలతో ఊరగాయ పెట్టుకుంటే తిరిగిపోద్ది. అదే అదే కోయండి. ఈ అర్ధరాత్రి టైంలో నీకెందుకు రా మామిడికాయలు? అంకుల్, ముఖ్యమైన ప్రాజెక్ట్ కోసం ఇప్పుడే కావాలి. మీకేమైనా ఇబ్బందా? ఏయ్, పచ్చి మామిడికాయలతో ప్రాజెక్ట్? కొన్నాళ్ళుగా నీలో ఏదో తేడా కనిపిస్తోందిరా. నీ ప్రాజెక్ట్ చూసి మీ నాన్న ఆశ్చర్యపోతారు. నాన్న మాత్రం కాదు, మీరు కూడా. ప్రాజెక్ట్ వచ్చాక అందరూ ఆశ్చర్యపోతారు. ఇంకా కొన్ని కోయినా వదంకుల్, చాలు. మీరు వర్క్ చేయండి. తీసుకుపోరా. రే, ఏయ్, వీడు మన కుటుంబాలను ఎక్కడికో తీసుకెళ్లి నిలబెడతాడు చూడు. లాక్కో. ఫోన్
రే నువ్వు పైకి వస్తావా? లేదు నేను రాను. అందులో ఇంకో వస్తువు ఉంది చూడు. ఓ, అమ్మో. ఏమండి, అవును, ఈ బొప్పాయి బయట ఉందేమిటి? నాకేం తెలుసు? ఫ్రిడ్జ్ లో ఈ పచ్చి మామిడికాయలు పెట్టింది ఎవరు? పచ్చి మామిడికాయల? ఆ, అంటే మీరు కొనలేదా? నేను కొనలేదే. ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? మమ్మీ మామిడికాయలు నేనే కొన్నాను. ప్రాబ్లం తెలియదు కదా. ఇవి నువ్వు ఎప్పుడు కొన్నావు? టైం నేనేం రాసి ఉంచలేదు. జెన్నీ, జెన్నీ, ఓహ్, ఎంత టేస్ట్ గా ఉంది ఇది. బెస్ట్. మామిడికాయ చూడగానే ఏవో పాత జ్ఞాపకాలు. వెరీ గుడ్. ఇవాళ బ్రేక్ఫాస్ట్ కి ఇదే తినండి. ఏయ్, బ్రేక్ఫాస్ట్ ని మామిడికాయని మింగిల్ చేయకు. మొత్తానికి బ్రేక్ఫాస్ట్ మామిడికాయని తేలిపోయింది. సుజాత వద్దమ్మా. హాయ్. రే వినీతో. ఏమండి? ఇదిగో వస్తున్నా. కూర్చోరా, వస్తున్నా. బాబు ఇటు వచ్చి చాలా రోజులైంది. లేదంటీ, కొంచెం బిజీ అందుకే. ఏంటి ఎలా ఉన్నావు? రేయ్. ఏంటి మామా ఇలా వచ్చావు? పనేం లేదు, అందుకే వచ్చాను. అయ్యో జ్యూసు వద్దు. సరే ఇదిగో తాగు. నీకు వద్దు కదా? సండే ఏంటి మీ ప్రోగ్రామ్? నేను జ్యూస్ తీసిస్తారు, నేను తాగుతాను అంతే. తాగు. ఇప్పుడే కదండి నేను గ్రేప్ జ్యూస్ తాగాను. ఫ్రూట్ జ్యూసే కదా, పర్లేదు తాగు. ఇది మన బిడ్డ కూడా మంచిది. నీకేం జ్యూస్ వద్దుగా? వద్దురా. ఈ గర్భవతులకి కరెక్ట్గా ఎన్నో నెలల తర్వాత కడుపు పెద్దదిగా అవుతుంది. అది వాళ్ళ శరీర తత్వాన్ని పట్టుంటుంది జోయల్. ఏంట్రా నెక్స్ట్ ప్రాజెక్ట్ గర్భమేనా? ఊరికే జనరల్ నాలెడ్జ్ కోసం అడిగి తెలుసుకుందామని. జనరల్ నాలెడ్జ్ ఉండడం మంచిదే. కరెక్ట్. పచ్చి మామిడికాయ తినాలనిపిస్తుందా? తను మామిడికాయలు తినడంతో ఆపలేదు. నేరేడు పళ్ళు వాటి కోసం ఎక్కడెక్కడ వెతికినా తెలుసా మావా? నువ్వేంటి 2 రోజుల నుంచి మామిడికాయల గురించి మాట్లాడుతున్నావు? నిజం చెప్పరా, ఎవరికి ఇవ్వడానికి? ఇంట్లో కావాలంటేనో. రే నిజంగా వాళ్లే కావాలన్నారు. రాత్రి 12 గంటలకి ఇంట్లో వాళ్ళు. ఏంటండి మీరు మామిడికి అడిగినందుకు ఇన్ని క్వశ్చన్స్? ఇక అడగనులే, నేను బయలుదేరుతాను. రే నేను ఊరికి అడిగినరా. వెళ్ళాలి సరేనా? వద్దు. తినేసి వెళ్ళరా, స్టైల్ కొట్టుకో. సరే తినేళ్తాను. జెనీ, నీ ఫోన్లో స్విగ్గీ జొమాటో ఉన్నాయిగా. మసాలా దోశని నువ్వే ఆర్డర్ చేసుకుని ఉండొచ్చు కదా. ఈ స్విగ్గీ జొమాటోలేం కాదు నేను ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం నువ్వు. అందుకే ఇవన్నీ నువ్వే తేవాలి. అదే నాకు తెలిసిన డాక్టర్ ఒకరు ఉన్నారు. మనం మన విషయాన్ని డాక్టర్తో చెప్దాం. వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుస్తుంది కదా. వెళ్దాం. నువ్వు నాతో వస్తావా? నేను వస్తాను, దానిలో ఏముంది. డాక్టర్ ఒపీనియన్ తీసుకోవడం మంచిదే కదా. కానీ అబార్షన్ అది ఇది అన్నావంటే నేను నీ తల బద్దలు కొడతాను. జో, మనం ఎన్నోసార్లు ఇలా కలిసి ఉన్నాం. బట్ అప్పుడు కలగని ఫీలింగ్ ఇప్పుడు కలుగుతుంది. అదేంటి? అప్పుడు మనం ఇద్దరమే, కానీ ఇప్పుడు ముగ్గురం కదా. అదెవరు? ట్రీ ముద్దు వీడకుడు. నీ చేయవు, ఇదిగో ఇక్కడ. జో, నీ తల బద్దలు కొడతానని ఊరికే అన్నాను. ఇప్పుడు నీకేం కావాలి? దీన్ని వదిలించుకోవాలి. నీ సంతోషమే నాకు ముఖ్యం. నేను రేపే అక్కడికి వస్తాను. నువ్వున్నావే, నువ్వు నా బంగారు కొండవి. సారీ జో, నేను బాగా ఆలోచించాను. ఈ అబార్షన్ ఏమొద్దు. నీకు త్వరగా ఉద్యోగం దొరుకుతుంది, అప్పుడు అన్నీ సర్దుకుంటాయి. నాకు ఆ నమ్మకం ఉంది.
ఐమ్ సారీ. అంతా ఓకేనా? అయ్యో, జోయల్, నువ్విక్కడేం చేస్తున్నావు? నాకు జ్వరం, ఒంట్లో బాలేదు, డాక్టర్ని చూద్దాం. జ్వరానికి గైనకాలజిస్ట్ ఎందుకు? లేదు, ఆ డాక్టర్ అన్నీ చూస్తారు. నా ఫ్రెండ్ లాగా, జోయల్, ఓ, మా అక్క లాగా. ఇక్కడ జోయల్ అబ్బబ్బ, ఎవరు? నేను వస్తాను. ఎవరది? అతను నాకు తెలిసినాడక్క. అది నేను డాక్టర్ రాయ్తో మాట్లాడతాను. రండి, వచ్చి కూర్చోండి. సరే, కూర్చోండి. ఒక్కరే వచ్చారా? మీ వైఫ్ రాలేదా? లేదు, తను ఇప్పుడు వచ్చేస్తుంది. ఒకేసారి ఇద్దరు కలిసి వచ్చి ఉంటే బాగుండేది కదా. డాక్టర్, మీతో పర్సనల్గా ఒక విషయం చెప్పాలి. చెప్పండి. మేమిప్పుడు పిల్లలు వద్దనుకుంటున్నాం. తను అబోర్షన్ చేయించుకుందాం అనుకుంటుంది. మీ పేరేం చెప్పారు? జోయల్. చూడండి జోయల్, ఇందులో చిన్నది పెద్దది అంటూ ఏది ఉండదు. అబోర్షన్ ప్రొసీజర్ అంతా ఒకటే. దీన్ని అంత ఈజీగా తీసుకోకూడదు. ఇందులో చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. మీ వైఫ్ యొక్క ప్రెగ్నెన్సీ డ్యూరేషన్, వైఫ్ ఆరోగ్యం, ఇలాంటివి ఎన్నో విషయాల్ని మనం కన్సిడర్ చేసే నిర్ణయం తీసుకోవాలి. నేనేం చేయాలి డాక్టర్? ప్రెగ్నెన్సీ యొక్క డ్యూరేషన్ తెలుసా మీకు? 3 వారాలు. ఎగ్జాక్ట్లీ 3 వీక్సా? 2. జాయిల్, మీకు దాని గురించి ఏమీ తెలియదు అనుకుంటాను. అది చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. ఎన్ని నెలలు తను ప్రెగ్నెంట్ గా ఉందో తెలుసుకోవాలి. అందుకే మీ వైఫ్ ని చూడాలి, తనతో డీటెయిల్ గా మాట్లాడాలి అని అడిగాను. మీ వైఫ్ వస్తుందన్నారు. సరే, మీరు ఒక పని చేయండి, కౌన్సిలర్ రూమ్కి వెళ్ళి వెయిట్ చేయండి. మీ వైఫ్ రాగానే తనతో మాట్లాడి ఆ తర్వాత మనం ఒక నిర్ణయానికి వద్దాం. పిల్లలు భూమి యొక్క వారసులు, కానీ అబార్షన్ ఒక బిడ్డకి ఈ భూమి మీద బతికే అవకాశాన్ని లేకుండా చేస్తుంది. కడుపులో బిడ్డ రూపుదిద్దుకున్నాక దాన్ని తొలగించడం గురించి ఆలోచించడం కంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఒక బిడ్డని పెంచడానికి సిద్ధంగా లేకపోతే గర్భం రాకుండా ఉండటానికి తీసుకునే జాగ్రత్తలను పాటించి శారీరక బంధంలో పాల్గొనాలి. ఒక బిడ్డ తల్లి గర్భంలో రూపుదిద్దుకున్న క్షణం నుంచి అది కూడా మనలాగే ప్రాణం ఉన్న ఒక మనిషి. అందువల్ల ఆ మనిషిని లేకుండా చేయడానికి ముందు మనం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు యాపిల్. హలో. ఏంటి బాస్ విషయం? మెసేజెస్కి రిప్లై ఇవ్వట్లేదు. ఎందుకు? నేను నీకు మెసేజ్ చేస్తే దానికి రిప్లై ఇవ్వవు, అదొక విషయంగా పట్టించుకోవు. కోప్పడకండి బాస్, నేను మొబైల్ యూజ్ చేయడం తగ్గించాను. ఎందుకంట? ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్లో రేడియేషన్ పిల్లలకి మంచిది కాదని. ఇలా ఏదో ఒక కారణం చెప్పి నన్ను కూడా దూరంగా పెడతావా? ఓ, అలాంటి ఛాన్సే లేదు సార్. నేను ఊరికే తమాషా కన్నాను, అది వదిలే. జో, ఈరోజు టెర్రస్కి వస్తావా? ఈరోజు రాలేను. ఈరోజు వినతిని చూడడానికి వెళ్ళాలి. నేను చెప్పిన విషయం మీ అమ్మని అడిగావా? ఏంటిది? ఏంటదా? నేను చెప్పాను కదా జో, ఇలాంటి టైంలో ఎలాంటి వర్కౌట్ చేయాలని. ఇలాంటి విషయాన్ని అమ్మని ఎలా అడుగుతాను? అదేదో యూట్యూబ్ చూసి తెలుసుకో. నేను చూశాను జో, కానీ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకంగా ఉంది. నాకంతా కన్ఫ్యూజన్గా ఉంది. నువ్వు దీని గురించి మీ అమ్మని అడగాల్సిందే. చూద్దాం. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీకు ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నానో తెలుసా? ఇక్కడ నేను 3 బౌల్స్ పెట్టాను. వాటిలో ఒక పెద్ద బౌల్లో కాస్త నీళ్ళు ఎక్కువ పోసాను. ఇప్పుడు నేను ఈ చిన్న బౌల్లో
పసుపు రంగు కలర్ కలుపుంచాను, ఇందులో ఎరుపు రంగు కలర్ కలుపుంచాను. ఈ 2 కలర్స్ ని కలిపి ఈ నీళ్ళల్లో పోయబోతున్నాను. ఇవి కలిపాక ఏ కలర్ కి ఎక్కువ ఎఫెక్ట్ వస్తుందా అని మనం కాసేపు వెయిట్ చేసి చెక్ చేసి చూద్దాం. ఎందుకు నా దగ్గరకు వచ్చి తలదూరుస్తావు? ఇది ఫ్రేమ్ రా. అయ్యో అమ్మా, ఇది కాసేపు ఆపు. నేను ఆపనరా. అమ్మా, నువ్వు యూట్యూబ్ స్టార్ అవ్వాలా? అవ్వాలి. అందుకు మంచి కంటెంట్ కావాలి. కంటెంటా? మ్. అదెక్కడ దొరుకుతుంది? అది నేను నేర్పిస్తానులేమ్మా, కానీ నువ్వు అది అలాగే చేయగలవా? నువ్వు ముందు విషయం చెప్పు చూద్దాం. గర్భిణీ స్త్రీలు గర్భవతులుగా ఉన్నప్పుడు చేయాల్సిన విషయాలు అవి మాత్రం అందంగా అర్థమయ్యేటట్టు చెప్పావో అంతే. మా అమ్మ ఛానల్ సూపర్ హిట్. గర్భిణీ స్త్రీలు గర్భవతులుగా ఉన్నప్పుడు చేయవలసిన విషయాలు. అవునమ్మా. అయ్యయ్యో, అవన్నీ వర్కౌట్ అవుతాయంట్రా? వింటారమ్మా. తర్వాత నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు, కరెక్ట్ గా విషయం మాత్రం చెప్పాలి. ఆ తర్వాత చిన్న చిన్న వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఒక అమ్మాయి గర్భవతి అయి బిడ్డ పుట్టేంత వరకు ఏవేం చేయాలో అవన్నీ అర్థమయ్యేటట్టు చెప్పావో హిట్. నీ వల్ల అవుతుందమ్మా. నువ్వు నన్ను చెల్లిని బాగా చూసుకున్నదానివి కదా. ఓకే కదా? ఇది డెలిట్ చేస్తా. ఏంటి, వద్దు. నేను చెప్పింది నచ్చలేదా? నచ్చిందనుకో, నేనే డిలీట్ చేస్తానులే. ఓకే. పిల్లల్ని చూసుకునే విషయం గురించి నువ్వు సూపర్ గా చెప్పగలవు, ఎందుకంటే నువ్వు నన్ను చెల్లిని బాగా చూసుకున్నదానివి కదా. చాలా ఉన్నట్టున్నాయి. ఇవి వైటమిన్, హెల్త్కి మంచిది. వేదవా, నువ్వు ఇలా చేస్తావని నాకు బాగా తెలుసు. అందువల్ల అబోర్షన్ పిల్స్ గురించి నేను చదివి తెలుసుకున్నాను. చూడు జోయల్, ఈ మాత్రలు వేసుకుని స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది. ఇంకెప్పుడు నన్ను ముట్టుకోకు. జెనీ, సారీ. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ విషయం ఇంట్లో ఎలా చెప్పాలో తెలియట్లేదు. నేనే నాన్న మీద ఆధారపడి బతుకుతున్నాను. ఈ స్థితిలో నిన్నెలా పెళ్లి చేసుకోగలను? నాకు ఉద్యోగం దొరకగానే నిన్ను పెళ్లి చేసుకోవాలన్నదే నా ఆశ, అంతేగాని నిన్ను మోసం చేద్దాం అనుకోలేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం జెనీ. ఇలా చేసినందుకు దయచేసి నన్ను క్షమించు. జో, నువ్వు మన బిడ్డని చంపాలనుకున్నావని నేను కొట్టాను. నేనంటే ఇష్టం అంటే నా కాలు కొంచెం నొక్కు. జో, నువ్వు నేను ఉన్న ఈ లోకం ఎంతో అద్భుతం. అది ఎప్పుడు నాకు కావాలి. జెనీ, జెనీ, నువ్వు ఇంకా లేవలేదా? జెనీ, నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఇప్పుడేం చేయను? నువ్వు ఇవాళ కాలేజ్కి పోవా? మమ్మీ, ఇదిగో రెడీ అవుతూ ఉన్నాను. ఇప్పటికే లేట్ అయింది. మమ్మీ నువ్వు వెళ్ళు, నేను వస్తున్నా. వెళ్ళిపోయారా? నీ క్లయింట్తో చెప్పు,
దానికి ఇక పాసిబిలిటీ లేదని కూతురు పేరునుంది. కూతురు గనక నువ్వెందుకు ఇక్కడ? లేచిపోయిందంటే లోపలికి వెళ్ళు. అది తిరిగి రాదు. నేను చెప్పేది మీకు అర్థం కాలేదా? అది వెళ్ళిపోయారా? కూతురుకే వస్తుంది. ఇంతకు మించి ఏం చెప్పినా లాభం లేదు. ఎవడో ఒకడు నీ ఇంట్లోకి దూరి నీ కూతుర్ని లేపుకుపోయాడు. ఆ విషయం వాళ్ళ నాన్నకు తెలియదంటే ఏంటయ్యా అర్థం? సరే ఎక్కువ. అదేనయ్యా ఒక తండ్రి ఎంతసేపు బాధ్యత. మాట్లాడతావయ్యా? పోయింది, విషయాలన్నీ చేయి జారిపోయాయి. పెట్టే ఫోను. బండి తీసుకుని తిరిగేది వీళ్ళు, కడిగేది మాత్రం నేను. రేయ్, నీ బైక్ ఎవరు తీసుకెళ్లారు? బైక్ ని గ్రౌండ్ లో పెట్టి పరిగెత్తుకుంటూ వచ్చాను. స్నానం చేసి నడుచుకుంటూ వెళ్ళి బైక్ తెచ్చుకుంటా. అప్పుడు పొద్దున ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది కదా. ఆ? ఇదొక సరికొత్త ఎక్సర్సైజ్. నువ్వు ఎక్సర్సైజ్ చేయటమే కొత్తగా ఉంది, ఇందులో కొత్త ఎక్సర్సైజ్ ఒకటి. వీడు ఏ టైంలో పుట్టాడో ఏమో, అన్ని తలకిందులుగా జరుగుతున్నాయి. నన్ను నేనే ఓదార్చుకోవాలి. ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టాలంటే మనం ముఖ్యంగా పాటించాల్సింది ఎప్పుడూ మనం సంతోషంగా ఉండడమే. ముఖ్యంగా మొదటిసారి గర్భం దాల్చిన అమ్మాయిలు ఎదుర్కొనే సమస్య వాంతులు చేసుకోవడం. వాంతుల్ని కంట్రోల్ చేయడానికి తను ఏం చేయాలంటే తినే ఆహారాన్ని కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి తినాలి. ఒకేసారి కడుపు నిండా తినకూడదు. 1-2 సార్లు వాంతులు చేసుకోకపోతే వాళ్ళని గర్భిణీలని ఎలా అంటారు? ఈ సమస్యని నేను కూడా ఎదుర్కొన్నాను. అన్నట్టు ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. మనం రోజు ఆహారం తీసుకునేటప్పుడు మనం చేర్చుకోవాల్సిన వెజిటేబుల్ బీట్రూట్. ఇది బ్లడ్ ని ఉత్పత్తి చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. దీన్ని పచ్చడి చేసుకుని గాని, వేపుడు చేసుకుని గాని, లేదా జ్యూస్ గా కూడా తీసుకోవచ్చు. ఏ కారణం చేతనైనా బీట్రూట్ మన లైఫ్ స్టైల్ నుంచి తీసేయకూడదు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు. జో, నీ ఐడియా బాగుంది. మీ మమ్మీ సూపర్ గా ప్రెజెంట్ చేస్తున్నారు. కానీ ఆవిడ కోడలు దీన్ని చూస్తుందని మీ మమ్మీకి తెలియదు కదా. ఏమండి, ఉమ్, మన జెనీ కొన్నాళ్లుగా మూడౌట్లోనే ఉంటోంది. తన రూమ్ నుంచి సరిగ్గా బయటికే రావడం లేదు. ఏదో ప్రాబ్లం ఉందండి. ఏం ప్రాబ్లం? దానికి ప్రాబ్లం ఉందని చెప్పి నువ్వెక్కడ ప్రాబ్లంలో పడతావని నా భయం. నాకెటువంటి ప్రాబ్లము రాదు. ఏదో నాకు అనిపించింది చెప్పాను. మీ తండ్రి కూతురు ఎలాగో ఒకటే కదా. నేను లోనొప్పని ఇంటికి వెళుతూ అలాగే నిన్ను కూడా చూసి వెళదామని వచ్చాను. పిల్లలెక్కడా? మా అమ్మాయి తన ఫ్రెండ్ని కలవటానికని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. జోయల్ గురించి తెలిసిందే కదా, వాడు రూమ్ లో ఉంటాడు. చర్చిలో ఆరాధన తర్వాత మిమ్మల్ని ఇప్పుడే చూస్తున్నాను. ఈ రోజు ఆదివారం కదా, జనం ఎక్కువ ఉన్నారు. అందువల్ల మధ్యాహ్నం తర్వాతే వచ్చాను. ఫాదర్, ఇదిగోండి ఆమ్లెట్ తీసుకోండి. అయ్యో మెరీటా, వద్దమ్మా. ఈ ఆమ్లెట్ కి భయపడే నేను ఇక్కడ రావడం మానేశాను. కొలెస్ట్రాల్ 320 ఉంది. ఫాదర్, గుడ్డు మంచి కొలెస్ట్రాల్. నమ్మానులే. అలా అయితే ఈ ఏరియాలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండేది మా కుటుంబానికే. అవును కదండి? కాదా? యేసు ప్రభుకి స్తోత్రం ఫాదర్. స్తోత్రం. గాడ్ బ్లెస్ యు మై సన్. నా ఫ్రెండ్ ఇంటి వరకు నేను ఎప్పుడు బిజీగా ఉంటాడు, ఏదో ముఖ్యమైన మీటింగ్ వెళ్తున్నట్టున్నాడు. సార్ పెండింగ్ ఫైల్స్ లో సంతకం చేసేగా వెళ్తున్నాడు. వదిలే, వాడు మాట్లాడలే. వాడికి బాధ్యత తెలియాలంటే పెళ్లి చేసేస్తే సరి. ఎందుకు ఫాదర్, ఇంకో అమ్మాయి జీవితం నాశనం చేయడానిక? ఒక్కసారి మీరు బయటికి వెళ్ళి చూడండి, వాడు నా బండిలోంచి పెట్రోల్ కొట్టేస్తూ ఉంటాడు. ఏంటి ఫాదర్ ఉన్నట్టుండి ఇలా అంటున్నారు? 24 ఏళ్ల కుర్రాడికి ఏం తెలుస్తుంది? వాడింకా చిన్నాడే కదా. వాడికింకా పెళ్లి చేసుకునే వయసే రాలేదు. ఫాదర్, ఆ రోజు రాత్రి నేను ఒక అమ్మాయి తెలియక చేసిన తప్పుకి ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాం. మేము చేసిన ఈ పాప చర్యల్ని మన్నించి మీరే మమ్మల్ని కరెక్టే, వాడికి ఇంకా మెచ్యూరిటీ రాలేదు. అవును. అనంటూ మెరీటా, నేను కొత్త వీడియోలు చూస్తూనే ఉన్నాను. చాలా బాగున్నాయి తెలుసా. కొత్త కంటెంట్ ఐడియా జోయల్ ఇచ్చిందే కదా. అవును, అది మీకెలా తెలిసింది? వాడు ఆల్రెడీ మేధావే కదా. అవును. జార్జ్, ఇది చాలా బాగుంది. నిజంగా ఇలాంటిది ఒకటి ఉంటే బాగుంటుంది. ఏంటి ఫాదర్, మీరు ఆమ్లెట్ తినమంటే తిన్నంటారు. గుడ్డు తింటేనే కదా పెంకులు వచ్చేది, దాంతోనే తయారు చేశాను. మీరు తీసుకెళ్ళండి ఫాదర్, ఇది నా రేర్ పీసు. గుడ్లే నమ్మలి. థ్యాంక్ యూ. స్తోత్రం ఫాదర్. స్తోత్రం. గాడ్ బ్లెస్ యు సన్. ఫాదర్, ఏమైంది? చూడు జోయల్, ఎటువంటి ప్రయోజనం లేదయ్యా. నువ్వు ఇంకా చిన్నపిల్లడు అని వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు.
పెళ్లి గురించి నీకు ఏ క్లాసు తీసుకోవాల్సిన అవసరం లేదన్న విషయం నాకు మాత్రమే తెలుసు. నీకేదైనా ఉద్యోగం దొరికే వరకు నేను ఈ విషయం గురించి మాట్లాడలేను. ఇప్పుడు అది కాదు, బయటపడితే ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటా అని ఆలోచిస్తున్నాను. చూడు జోయల్, ఏదైనా సరే నువ్వు ఒక దారి చూసుకోవాల్సిందే. నేను చెప్పాల్సింది చెప్పాను. ఫాదర్ నేనేం చేయగలను? అయ్యో, 5 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. ఆహా, బట్ అన్ఫార్చునేట్లీ మిస్టేక్ హ్యాపెన్. ఏంటి మిస్టేకా? అంటే రేయ్, నిన్నని ప్రయోజనం లేదురా. బీటెక్ అయ్యాక ఏదైనా పని చేయాలి కదరా. ఫాదర్ నేను వదులుతాను. వద్దు వద్దు వద్దు, నన్నే వదలొద్దు. నిన్ను వదిలితే ఏమేమి చేస్తావో నాకు బాగా తెలుసు. ఆ, ఇక్కడ ఏదైనా రెడీ అయిందా? నాకు చాలా ఆకలిగా ఉంది. ఓ 10 నిమిషాలమ్మా, మీ నాన్న నాటుకోడి ఫ్రై చేస్తున్నాడు. అయ్యో ఫిష్, ఈ చేప చికెన్ కాకుండా వెజిటేబుల్స్ లాంటివి ఏం లేదా? ఆ? అవును, నువ్వేనా ఇలా మాట్లాడేది? వెజిటబుల్స్ తింటున్నావు, నువ్వు ఎప్పుడు మారావే? ఎవరు మమ్మీ మారకుండా ఉంటున్నారు? అవునా నాన్న? మారడం సహజమే. రేపు బీట్రూట్ తో ఏమైనా ఉండు. బీట్రూటా? ఏం మమ్మీ, బీట్రూట్ ఏంటో తెలీదా? బీట్రూట్ ఏంటో నాకు తెలుసు, నువ్వు అదే అడిగావా అని కన్ఫర్మ్ చేసుకున్నాను. నేను ఆ బీట్రూట్ గురించే చెప్పాను. బీట్రూట్ తింటే బ్లడ్ ఫార్మేషన్ కి మంచిదంట. అలాగే అన్ని వెజిటేబుల్స్ లో వైటమిన్స్ ఉంటాయి కదా, అవునా నాన్న? ఆఫ్ కోర్స్. మీ ఇద్దరికి నేనో విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ నాన్ వెజ్ తినడం అంత మంచిది కాదు, ఓకే? ఓకే ఓకే. కానివ్వండి కానివ్వండి, ఆకలేస్తుంది. ఏమండి, మన జెన్నీకి నిజంగానే ప్రాబ్లం ఉంది. వెజిటబుల్స్ తింటానడం పెద్ద నేరమా? నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. జెన్నీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది, అది చాలు. సార్ మీరే ఎలాగైనా నాకు ఈ ప్రాజెక్ట్ సెట్ చేసి ఇవ్వాలి. నాకు వేరే దారి తెలియట్లేదు సార్. జోయల్, నేను నీకు మాక్సిమం సపోర్ట్ చేశాను. బట్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ దట్ కంపెనీ వాంట్స్ ఫ్రెష్ కంటెంట్. ఇఫ్ ద కంటెంట్ ఇస్ గుడ్, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ రికమెండేషన్. సారీ Yeah, if the content is not okay, then there is no use of any recommendation from me or anyone. నాకు అర్థమైంది సార్, నా పరిస్థితి చెప్పానంతే. Let's see, you'll get a mail by today or tomorrow. సార్ మెయిల్ నెగిటివ్గా వస్తే? అలా ఆలోచించొద్దు, థింక్ పాజిటివ్. మీకేం కావాలన్నా? ఏం కావాలా? నువ్వు ఇక్కడికి బయలుదేరరా, చెప్తాను. ఏం చెప్తారంటే, నేను ఇక్కడ బిజీగా ఉన్నాను. ఏంట్రా బిజీ? నువ్వు ఇంకో గంటలో ఇక్కడ ఉండాలి. మర్యాదగా వచ్చాయి. సరే సరే, నువ్వు కట్ చేయి, నేను మాట్లాడతా. ఏదో పెద్ద గొడవ అయినట్టుంది. మీ అమ్మ ఫోన్ చేసి అంతా చెప్పింది. ఏమైందిరా? లేదు అంకుల్, విషయం ఏంటంటే నాన్నగారు ఏదో స్థలం విషయంలో నన్ను కమిషన్ తీసుకురామని పంపారు. 30,000 రూపాయలు వాళ్ళు నాకు ఇచ్చారు. ఆ 30,000 రూపాయల్లో ఒక 10,000 రూపాయలు నేను వాడుకున్నాను. ఆయన ఈరోజు మా నాన్నని కలవగానే విషయం బయటపడింది. ఆ సమస్య ఇప్పుడు ఇంట్లో పెద్దదైంది. నీకు తెలుసు కదరా మీ నాన్న గురించి. నువ్వెందుకు మీ నాన్నతో ఇలాంటి అబద్ధం చెప్పావు? నేనేమీ అబద్ధం చెప్పలేదు. 10,000 రూపాయలు తీసుకున్నాను అంతే. ఎలాగైనా ఆయన డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను, నా చేతికి డబ్బులు రాగానే. అలా అనకూడదురా. చూడు, మీ నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం. ప్రేమ ఉన్న వాళ్లే తిడతారు. రోజులే నన్ను తిట్టడం చూస్తుంటావుగా. 24 గంటలు ఏదో ఒకటి అంటూ ఉంటుంది. దేనివల్ల? ప్రేమ ఉన్నందువల్లే. 2 రోజుల క్రితం నేను డాక్టర్ని కలిశాను. డాక్టర్ ఏం చెప్పారో తెలుసా నీకు? ఇక మీదట తాగితే చనిపోతానట. అందువల్ల నేను తాగడం మానేశాను. ఎందువల్ల? నేను చనిపోతే దీన్ని ఎవరు చూస్తారు? దీనికి నేను మాత్రమే ఉన్నాను. కాసేపు కరెంటు పోతేనే నా చెయ్యి గట్టిగా పట్టుకొని అస్సలు వదిలిపెట్టదు. దానికి అంత భయం. 2 పిల్లలున్నారు. ఎప్పుడైనా వీడియో కాల్లో వస్తూ ఉంటారు. అంతకు మించి ప్రయోజనం ఏం ఉండదు. చూడు జోయల్, మీ నాన్నతో పాటు నువ్వు ఎప్పుడూ ఉండాలిరా. నువ్వంటే మీ నాన్నకు అంత ఇష్టం, తెలుసా నీకు? రే, ఉన్నంతకాలం కుటుంబంతో సంతోషంగా గడపాలిరా. జాయ్లు, అంకుల్ నిన్ను బాగా విసిగిస్తున్నారా? నేనెవరిని విసిగించలేదే. వాడి బాధ్యతలు తెలియజేస్తున్నా. బాలే తెలియజేస్తారులే. రే, ఈయన మాటలు నమ్మి ఎవ్వరూ బాగుపడింది లేదు. సరిపోయింది. ఆహా, వంట చేయటం మొదలుపెట్టి సగంలోనే వదిలేసినట్టున్నారు. ఏదో వంటలు వార్పులు చూస్తున్నాను. ఉల్లిపాయలు తరిగేటప్పుడు నెట్ ఆగిపోయింది. జాయ్లు, నేను వెంటనే వంట రెడీ చేస్తాను, తినేసి వెళ్ళు. వద్దంటీ, నేను బయలుదేరుతాను. తినేసిపోరా. లేదంటే రేపు వస్తాను. అంకుల్ వెళ్ళరా.
నువ్వు తినవంట్రా? నాకొద్దు. ఉదయం టీతో మొదలైన సమస్యని డిన్నర్ దాకా తీసుకురావాలా? తినేసి వెళ్ళరా. వద్దు. ఏంటి అప్పుడే లేస్తున్నారు? చాలు, గ్యాస్ ట్రబుల్ అనుకుంటాను. జోయల్ చెప్పు. సార్, ప్రాజెక్ట్ ఈవా టోన్ రిజెక్ట్ అయింది. చూడు జోయల్, నేను నీతో చెప్పాను కదా, ద కంటెంట్ హ్యాస్ టు బి ఫ్రెష్. ఒకే విషయాన్ని రీసబ్మిట్ చేయడం వల్ల ఏం ప్రయోజనం లేదు. సార్, నన్ను ఏం చేయమంటారు? కావాలంటే ఒక పని చేద్దాం. ఆన్ మై రిస్క్ ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ఛాన్స్, బట్ ప్లీజ్ మైండ్ దిస్ ఇస్ యువర్ ఫైనల్ ఛాన్స్. ఓకే? సరే సార్. రే, అసలు నీకేమైందిరా? ముందు వచ్చి తినో. నాకొద్దు అమ్మ, నన్ను విసిగించకుండా వెళ్ళు. వచ్చి తినరా అంటే. నువ్వెందుకు వాడిని బతిలాడుతున్నా? ఆకలిస్తే వాడే వచ్చి తింటాడు. డబ్బులు తీసుకున్నాడనే వాడిని తిట్టాను. అడగకుండా డబ్బు తీసుకోవటం దొంగతనంతో సమానం. అన్నట్టు నేను తెలియక అడుగుతాను, ఎందుకే వాడికి అంత డబ్బు? మీరు కాస్త అరవకుండా ఉంటారా? ఏంది అరవకుండా ఉండేది? నేను అక్కడికి వచ్చాను అనుకో, తర్వాత ఉంటుంది. మీరు ఇప్పుడు వెళ్తారా లేదా? ఎవరిష్టం వాళ్ళది అయిపోయింది ఈ ఇంట్లో. 10,000 రూపాయలే కదా తీసుకున్నాను, లక్షలేం కాదు కదా. 10,000 అయినా, 1,00,000 రూపాయలైనా సరే నువ్వు అడిగే కదా తీసుకోవాలి. ఇలా నువ్వెన్నిసార్లు చేసావు? నీకిప్పుడు ఇంత డబ్బు ఏం అవసరం? ఇది తేరగా వచ్చిన డబ్బు కాదురా, ఆయన కష్టపడి సంపాదించిన డబ్బు అది. నాకు తెలుసురా, ఆయన డబ్బు సంపాదించడానికి పడిన పాటలు. నేను చచ్చేలోగా ఆ డబ్బుని ఎలాగైనా తిరిగి ఇచ్చేస్తాను. ఓ, నువ్వు ఇచ్చేస్తావురా? ఇలా ఎన్నిసార్లు ఇచ్చేసావేంటి? ఇలా చూడు, నువ్వు ఇప్పుడు వచ్చి తింటావా లేదా? నాకు వద్దు. వద్దంటే వదిలే, ఆకలితోనే పడిచావు. చేస్తానులే, నీకేంటి? రాను రాను కన్న వాళ్ళకి మర్యాద అనేది లేకుండా పోతోంది. ఆకలేసినప్పుడల్లా కిందకు వచ్చి మెక్కుతున్నావు కదా, అది ఎక్కడ నుంచి వస్తుందో తెలుసా నీకు? తల బిర్సి వెదవా. నేను చస్తే గాని మీకు తెలుసు రాదు. ఏమండి, మీరేం తినలేదు కదా, తాగడానికైనా తీసుకురానా? వద్దు. ఏమైందండి? ఏం లేదు. ఏమైంది మీకు? ఏం లేదు లేవే, ఏం లేదు. అయ్యో, ఏంటండి? నాకు గుండెల్లోనూ విప్పిద నొప్పిగా ఉంది. మీకు మొహం అంతా ఇలా చోట్ల పట్టేస్తున్నాయి ఏంటండి? ఏమైందండి? గ్యాస్ ట్రబుల్ అనుకుంటున్నాను. గ్యాస్ ఏమై ఉండదండి. జోయల్, జోయల్ ఒకసారి ఇలా రారా. అయ్యో, ఏమైందమ్మా? నాన్న ఒంట్లో బాలేదురా. నానా, ఎలా చోటలు పడుతుంది? ఏమైంది నానా? ఏం లేదు లేరా. త్వరగా వెళ్ళి కార్ కి తీసుకురా. ఏం కాదు నాన్న, లేవండి. జాగ్రత్త. త్వరగా తాళం తీసుకురావే. జాగ్రత్త, జాగ్రత్త. నాకేం కాలేదు లేవే, భయపడకు. నాన్న ధైర్యంగా ఉండండి, ఏం కాదు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిపోదాం, భయపడడానికి ఏమీ లేదు. నువ్వు త్వరగా వెళ్ళి కార్ డోర్ తెరువు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఇలా చూడు జని, నేను ఇప్పుడు మాట్లాడే మూడ్లో లేను. మీ నాన్నకి ఎలా ఉంది జో? నాకు తెలీదు. నువ్వెందుకు మీ నాన్నతో గొడవపడ్డావు జో? జని, ఆల్రెడీ నాకు పిచ్చి పట్టినట్టుగా ఉంది. నేను తర్వాత మాట్లాడతాను. జో, నేనేనా నీ ప్రాబ్లం? రే, నువ్వు భయపడకురా. మీ నాన్నగారికి ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. డాక్టర్ చెప్పారు రేపు డిశ్చార్జ్ చేస్తామని. సారీ మా, నేను మీతో అలా మాట్లాడనకూడదు. ఇక అది వదిలేరా. ఇల్లంటే ఇలాగే ఉంటుంది. గొడవలు వస్తాయి, ఫేస్ చేయాలి, ఓర్చుకోవాలి, తర్వాత అందరూ ఒకటవ్వాలి.
ఇలా చూడు, మ్, నీకొక విషయం చెప్పనా? మ్. నువ్వు మీ నాన్నతో గొడవ పడుతూ ఉండు, కానీ మాట్లాడకుండా ఉండకురా. మీ నాన్నకు కొంచెం భయం. మీ నాన్నకి ఈ లోకంలో అత్యంత ఇష్టమైనది నువ్వే. మ్. నీ మీద ఉన్నట్టే మీ నాన్నకి ఇంకొకరి మీద కూడా ప్రేమ ఉండేది, మీ తాతయ్య మీద. మ్. అనుకోకుండా నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల మీ నాన్నకి మీ తాతయ్యకి మధ్య కొన్నేళ్లుగా మాటలు లేవు తెలుసా? కానీ ఏ రోజైనా మీ నాన్న నా మీద కోపడి తిట్టడం నువ్వు చూసావా? అదేరా మీ నాన్నంటే. నువ్వు ఆయనతో గొడవ పడుతున్నప్పుడు ఆయన భయపడుతున్నారా, నువ్వు కూడా మాట్లాడవేమోనని. నువ్వెప్పుడు గొడవ పెట్టుకున్నా బయటికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ టీ కథ చెప్తుంటావు కదా, మ్. ఈసారి నువ్వు అది చెప్పకుండా వెళ్ళావు, అందుకే నాన్న బాధపడ్డారు. సారీ మా. పోన్లేరా, వరి అవకు వదిలే. అక్కడికి మనం వెళ్ళాక ఏంటి నీ ప్లాన్? ఆ, నాకే తెలీదు. ఇదెందుకు? కొంచెం మెచ్యూర్డ్గా కనిపించాలని. ఆహా. ఇంతవరకు అన్నీ సింపుల్గా అనిపించింది, కానీ ఇక్కడికి వచ్చాక ఓ చిన్న భయం. సూపర్. హ్మ్? నాకు భయంగా ఉందని నిన్ను రమ్మన్నాను, ఇప్పుడు నువ్వే నన్ను భయపెడుతున్నావు. ఇంకో ముఖ్యమైన విషయం, తాతయ్యకి నేనెవరో తెలీదు. మ్, ఆయనతో ఏం చెప్దామంటే సెన్సస్ తీయడానికి వచ్చామని చెప్దాం. తాతయ్య ఏ మూడ్లో ఉన్నారో తెలిసిపోతుంది. హో. ఆ? హలో, మేము సెన్సస్ తీసుకోవడానికి వచ్చాం. సెన్సస్. సెన్సస్. రే జాయల్, లోనికి రారా. ఆ, ఇంట్లోకి రండర్రా, రండి రండి. ఇదెవరు? తను కూడా సెన్సస్ తీసుకోవడానికి వచ్చిందా? తను నా ఫ్రెండ్. ఏంటి? ఫ్రెండ్. ఫ్రెండ్? వట్టి ఫ్రెండ్? అది ఇదిగో, ప్రేమ గేమ ఏదైనా అలాంటిది ఏదైనా ఉంటే మాతో చెప్పకుండా దాచొద్దు. చూడు, మీ నాన్న నా దగ్గర దాచినట్టు నువ్వు దాచకూడదు. కన్నోళ్ళు చెడ్డోళ్ళేం కాదు, ధైర్యంగా వచ్చి విషయం చెప్పాలి. అర్థమైందా? అసలు ఏమైందిరా, ఎలా వచ్చావు? నువ్వు నన్ను చూడ్డానికి వచ్చిన విషయం మీ నాన్నకు తెలుసా? లేదు, నాన్నకేం ప్రాబ్లం లేదు, కానీ మీకు ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా. వాడు వచ్చి చూస్తేనే కదా తెలిసేది. వాడు రోజు ఈ రూట్లోనే వస్తూ వెళ్తుంటాడు, ఒకసారి వచ్చి చూస్తే ఏం పోద్ది? ప్రతి ఏడు మీ బర్త్డేకి ఫోటోలు తీసి పంపిస్తూ ఉంటాడు. వాటితో పాటు నాన్న బాగున్నావా అని ఓ లెటర్ రాసి పెడితే ఏంటి? వాడికంత కోపం ఎందుకు? ఎలాగో మీరైనా చూడడానికి వచ్చారు, సంతోషం, అది చాలు నాకు. అవును తాతయ్య, ఇది నాన్న ఫోటో పంపించినట్టు పంపించరా ఏంటి? చిన్నప్పుడు మీ నాన్న ఏడుస్తుంటే గుడ్డుతో నేనేదైనా చేసిస్తే వెంటనే ఏడు పాపేసేవాడు. అలాగే దీన్ని చెడు నేర్చుకున్నా. అవునరా, 2-3 రోజులుగా మీ నాన్న ఇటుపక్క రాలేదే, ఏమైంది? ఏంటి? అది చెప్దామని వచ్చాం.
వదలవే, నన్ను రోగిష్టవాణి చేసేలా ఉన్నావు. ఇక నేను పట్టుకొని గానీ వదిలేయండి. ఏంట్రా అక్కడే ఆగావు? ఇంట్లోకి రావా? లేక నేను రావడం నచ్చలేదా? అలా అనుకు నాన్న, అలా అనుకు. నాన్న, నా కోసమే వచ్చావు కదా. రారా వెళ్దాంరా. ఊరుకోరా ఊరుకో. అమ్మడు, నాకు చాయ్ కావాలి. ఒక టీ కావాలి తల్లి. ఇప్పుడు ఎలా ఉందిరా నీకు? నాకే ప్రాబ్లం లేదు నాన్న, నువ్వు రావటమే చాలా సంతోషంగా ఉంది. నీ వీడియోలన్నీ నేను చూస్తూనే ఉన్నా. చూడు, నీ 30 మంది ఫాలోవర్స్ లో నేను ఒక్కడిని. నువ్వు చూడటం లేదా? చూస్తూ ఉంటాను నాన్న. నేను ఎప్పుడు ఈ గొడ్ల మీద ఆర్ట్ వర్క్ చేస్తూ ఉంటాను నాన్న, అందువల్లే టైం దొరకట్లేదు. ముఖ్యంగా మొదటిసారి గర్భం దాల్చిన అమ్మాయిలు ఎదుర్కొనే సమస్య వాంతులు చేసుకోవడం. వాంతుల్ని కంట్రోల్ చేయడానికి తను ఏం చేయాలంటే తినే కొత్త వీడియో బాగుందమ్మా. నేను నీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశాను. జోయిలే కదా, మనం అనుకున్నట్టు కాదు, వాడు మంచి తెలివైన వాడు. మనం అనుకున్నట్టు కాదు, మీరు అనుకున్నట్టు అని చెప్పండి. మనమంతా ఇప్పుడు ఇలా ఒకటయ్యామంటే దానికి కారణం వాడే. నువ్వేమనుకుంటున్నావు? నా కొడుకంటే నాకు ఇష్టం లేదనుకుంటున్నావా? నాన్నగారు నా మీద కోపడ్డట్టు నేను వాడి మీద కొంచెం కోపడ్డాను అంతే. వాడికి కూడా మీలా కాస్త రోషం ఎక్కువ, ఏం చేస్తాం. ఈ కాలం పిల్లలంతా అలాగే ఉంటున్నారు. ప్రేమని బయటకు చూపించుకోరు, అంతా మనసులోనే దాచుకొని ఉంటారు. ఏదేమైనా వాడి ఐడియా వర్కౌట్ అయింది. నా ఛానల్ కి ఇప్పుడు మంచి హైప్ అండి. ఓహో, ఏమైంది నీకు? నేను చెప్పకుండానే పిజ్జా అది తీసుకొచ్చా? ఓ అదా ఇప్పుడు ప్రాబ్లం? నీకు నచ్చకపోతే తినకు. కోప్పడద్దు జో, నేను సంతోషంగానే అడిగాను. ఇలా చూడు జని, మనం ఇలాగే ఉండిపోతే ఎలా? నేను మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళతో మాట్లాడినా? బెస్ట్. ఏం మాట్లాడబోతున్నావు? నీకు ఉద్యోగం లేకుంటే ఏది జరగదు జో. ఎలా జని? ఇప్పటికే 2 నెలలు అయిపోయాయి. ఇంకో 2 నెలలు పోతే మీ ఇంట్లో కూడా తెలిసిపోతుంది నువ్వు ప్రెగ్నెంట్ అని. అప్పుడు సమస్య ఇంకా పెద్దదవుతుంది. లేదురా, మనం ఏదో ఒక దారి కనిపెడదాం. ఒక ముద్దు పెట్టవా? తిను. రెండు రోజుల క్రితం నేను డాక్టర్ని కలిశాను. డాక్టర్ ఏం చెప్పారో తెలుసా నీకు? ఇక మీదట తాగితే చనిపోతానట. అందువల్ల నేను తాగడం మానేశాను. ఎందువల్ల? నేను చనిపోతే దీన్ని ఎవరు చూస్తారు? దీనికి నేను మాత్రమే ఉన్నాను. వదినా, కొన్ని రోజుల పాటు వచ్చి మాతో ఉండండి. అంకుల్కి నేనంటే చాలా ఇష్టం, కానీ నాకేదైనా సమస్య వచ్చినప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని.
కానీ ఇప్పటి వరకు ఆయనకి ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడగనే లేదు. జో అది వదిలే. అదే ఆలోచిస్తూ ఉంటే బాధ ఎక్కువ అవుతుంది. ఆయన దగ్గర కనుక మన విషయం చెప్పుంటే ఆయనే మంచి సలహా ఇచ్చేవారు. జెనీ, దూరవీక్షణమిలా సమీపమాయనా ముళ్ళిలా సుమాలుగా సరాగమాడనా పడినా లేచి మనసే జయించు బతుకే గెలిచి చరితే రచించు ఏసడి కనరాని బతుకులో. ఓకే జోయల్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఏం అక్కర్లేదు. యువర్ కంటెంట్ వాస్ గుడ్ అండ్ ఇట్స్ రిజల్ట్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వేరే వెతలన్నీ మాయమై వెల్లువై సంతోషం పొంగెనే మనసొక గువ్వరెక్కలా కలిపెను బంధమే ఇలా లోకము మారె కొత్తగా మలుపులుతో చెవింతగా వెతికేనా రోజు నిన్నీ మనస్సే మోడై పోదే ఈ చిన్ని ఆసే. నింగిపై వేలితో గీయనా చిత్రమే వేకువే తుళ్ళగా పూయనా వర్ణమే వేలితో గీయనా చిత్రమే ఓ నింగిపై
జెనీ, నువ్వెందుకింత డల్గా ఉన్నావు? మన సమస్యలన్నీ తీరిపోబోతున్నాయి. నేనే రేపు మీ ఇంటికి వచ్చి మీ అమ్మా నాన్నలతో మాట్లాడతాను. నాకు ఉద్యోగం దొరికింది కదా. జో, నాకు భయంగా ఉంది. భయపడ్డానికి ఏం లేదు. అన్నిటినీ నేను కూల్గా డీల్ చేస్తాను. నువ్వు మీ ఇంట్లో ఉంటే చాలు, నేను వస్తాను, మాట్లాడతాను, అన్నీ సెట్ చేస్తాను. రా రా, అదిగో అలా చూడు. రే అరుణ, పేల్చేరా. రేయ్ పేల్చో. హాయ్ అంకుల్, నా పేరు జోయల్. నేను ఒక అమెరికన్ కంపెనీలో పనిచేస్తున్నాను. మా ఇంట్లో అమ్మ, నాన్న, చెల్లి, గ్రాండ్ ఫాదర్ ఉంటున్నారు. అంకుల్, నేను జెనీ లవ్ చేసుకుంటున్నాం. మీరు మా పెళ్లి కార్డు చెప్పకూడదు. పర్ఫెక్ట్. ప్రభువా. హాయ్ అంకుల్. హాయ్. నా పేరు జోయల్. ఏమిటి? ఒక ముఖ్యమైన విషయం గురించి మీతో మాట్లాడాలి. ఇంట్లో కూర్చొని మాట్లాడదామా, బయటికి వెళ్ళి మాట్లాడదామా? ఇంట్లోనే మాట్లాడదాం. రా, కూర్చో. జోయలే కదా నీ పేరు? జోయల్. చెప్పు. నేను ఒక అమెరికన్ కంపెనీలో పనిచేస్తున్నాను. మా ఇంట్లో మా అమ్మ, నాన్న, చెల్లి, ఇంకా మా గ్రాండ్ ఫాదర్ ఉంటారు. ఆర్థికంగా కొంచెం బాగానే ఉన్నాం. సొంత ఇల్లు, కారు కూడా ఉన్నాయి. ఓ, కారు కూడా ఉందా? కారు ఉంది. విషయం చెప్పు. నేను జెనీ ప్రేమించుకుంటున్నాం. నా కూతురు గురించే చెప్తున్నావు? జెనీ జాన్? అవును. నేను జెనీని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఆంటీ కాదనకూడదు ప్లీజ్. మీరిద్దరూ ఇష్టపడుతున్నారా? మేమెందుకు కాదంటాం? మా అమ్మాయి సంతోషంగా ఉండడమే మాకు ముఖ్యం. అది కాదు అంకుల్, మేము వెంటనే పెళ్లి చేసుకోవాలి. ఓ, వెంటనే చేసుకోవాలా? అదేంటి, జెన్నీ చదువు అవ్వాలిగా. పెళ్లి చేసుకుని కూడా చదువుకోవచ్చు కదా. జెనీకి అదే ఇష్టం. ఓ, విషయం అంతవరకు వచ్చిందా? మీరిద్దరూ కలిసి మాట్లాడుకుని ఒక నిర్ణయంతోనే ఇక్కడికి వచ్చామన్నమాట. ఈ విషయం మీ వాళ్ళకి చెప్పావా? లేదు, మీరేమంటారో తెలుసుకుని ఆ తర్వాత ఇంట్లో చెప్దాం అనుకుంటున్నాను. జెన్నీ ఎన్నాళ్ళ నుంచి నీకు తెలుసు? కొద్ది రోజులుగానే తెలుసు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వెంటనే చెయ్యాలంటే మేము మీ ఇంట్లో వాళ్ళు కలుసుకుని మాట్లాడుకోవాలి. ఏమైనా ముందు మీ ఇంట్లో చెప్పు. జ్యూస్ తీసుకో బాబు. నువ్వు ఇలా వచ్చి కూర్చో. ఇతను జోయల్. పాలసీ కోసం వచ్చారా ఏంటి? హాయ్. జెన్నీకి ఫ్రెండ్. ఓ హాయ్. హలో. జెన్నీకి ఒక ప్రపోజల్. ఏదేమైనా రెండు కుటుంబాలు కలిసి మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రావాలి. అంకుల్, ఈ విషయం గురించి ఇంట్లో చెప్పడంలో ఒక సమస్య ఉంది. అది మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. అర్థమైంది. జెన్నీ డీటెయిల్స్, కండిషను ఇంట్లో చెప్పడానికి ఒక సంకోచం. కండిషనా? అదెలా తెలుసు మీకు? జెన్నీ మా అమ్మాయి కదా, మాతోనే కదా ఉంటుంది. మాకు తెలియకుండా ఉంటుందా? జెనీ ఎవరితో చెప్పనని నాతో చెప్పింది. జెన్నీని ట్రీట్మెంట్కి తీసుకెళ్లేది మేమే కదా, మాకు తెలియకుండా ఉంటుందా? ట్రీట్మెంటా? ఎప్పుడు తీసుకువెళ్లారు? జెనీ ఇదేవి నాతో చెప్పలేదే. చూడు జోయల్, 15 ఏళ్ల వయసు నుంచి జెన్నీ ట్రీట్మెంట్ తీసుకుంటోంది. జెన్నీ తన గురించి నీకేం చెప్పలేదా? దాని గురించి ఏమి తెలుసుకోకుండానే ప్రేమిస్తున్నావా? 15 ఏళ్ల వయసు నుంచా? నేను చెప్పే సమస్య మొదలై 3 నెలలే కదా అవుతుంది. అంకుల్, మీరేం ట్రీట్మెంట్ గురించి చెప్తున్నారు?
జెన్నీ ఎన్నటికీ ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం లేదని నీకు తెలీదా జోయల్? జెనీ ప్రెగ్నెంట్ అవ్వలేదా? అలానే మీతో ఎవరు చెప్పారు? డాక్టర్స్ ఎప్పుడూ అబద్ధం చెప్పరు జోయల్. ఎక్కడో పొరపాటు జరిగింది అంకుల్. జోయల్, నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అంకుల్, జెనీ ఇప్పుడు ప్రెగ్నెంట్. అది ఏంటంటే ఒక చిన్న తప్పు జరిగిపోయింది. సారీ అంకుల్, మమ్మల్ని క్షమించండి. తొందరపడింది నేనే, జెనీ తప్పేం లేదు. ప్రెగ్నెంట్ నని జెనీయే చెప్పిందా? అవును. ఇకనైనా నువ్వు జెన్నీని అర్థం చేసుకోవాలి. జెనీ గురించి తెలియాలంటే జెనీ చిన్నప్పుడు ఏం జరిగిందో కూడా నీకు తెలియాలి. జెనీ మాత్రమే మాకు కూతురు కాదు, జెనీకి ఒక ట్విన్ సిస్టర్ కూడా ఉంది, జాస్మిన్. జెనీ జాస్మిన్ల ప్రేమ చూసి అందరూ అసూయపడేవారు. కానీ 6 సంవత్సరాల క్రితం అది మారిపోయింది. వెయ్యడం పూర్తయిందా? ఒక నిమిషం. మమ్మీ, బ్లడ్. నేను ముందే చెప్పాను కదా, నువ్వు ఇప్పుడు పెద్దదాన్ని వెయ్యావు. 14 ఏళ్లప్పుడు జాస్మిన్ పెద్ద పిల్లయింది. ఆ సంతోషం మాకు ఎక్కువ కాలం నిలవలేదు. రేపు పేరెంట్స్ మీట్ కి నువ్వు వస్తే చాలు డాడీ. ప్రతిసారి మమ్మీ వచ్చి ఓల్డ్ ఫ్యాషన్ గా నుంచుంటుంది, నువ్వు వస్తే స్టైలిష్ గా ఉంటుంది. అయినా సరే రేపు నేను ఆ మీటింగ్ కి వెళ్ళడం కుదరదు. మన లిల్లీకి బిడ్డ పుట్టింది, తను హాస్పిటల్లో ఉంది. తల్లి బిడ్డని చూసి రావాలి. దాని బిడ్డ ముద్దుగా బొద్దుగా. అయ్యో అమ్మా, ఈ బీట్రూట్ తిను, బాగా బ్లడ్ ఉత్పత్తి అవుతుంది. నాకెందుకు ఇంకా బ్లడ్ కావాలి? ఇక మీదట ఈ ఇంట్లో బీట్రూట్ చేసావో. జెన్నీకి 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడే మాకిది తెలిసింది. జెన్నీ మిగతా ఆడపిల్లల లాంటిది కాదని. మేము అది యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బట్ జెన్నీ అలా కాదు. ఒక డినైల్ మోడ్లోనే ఉంది తన జీవితం. జెనీని ఒక డాక్టర్ దగ్గర చూపించినప్పుడే తెలిసింది, 5-6 వేల మంది పిల్లల్లో ఏ ఒక్కరికో వచ్చే MRKH అనే వ్యాధి జెనీకి ఉందని. జెనీకి పుట్టినప్పటి నుంచే యూట్రస్ లేదు, అందువల్లే తను ఎప్పటికీ తల్లి కాలేదు. ఇంటర్వెల్ తర్వాత జెనీ క్లాస్కే రాలేదు. మిగతా పిల్లలు చెప్తేనే నాకు తెలిసింది. ఇంటికేమైనా వచ్చిందా? అది ఇప్పుడే ఇంటికి వచ్చిందండి. జెనీ ఏంటి ఇలా ప్రవర్తిస్తోంది? ఇది మా స్కూల్ రెప్యుటేషన్ బాధించే విషయం కదా. 2 రోజులుగా క్లాస్లో తన ప్రవర్తన అంత నార్మల్గా లేదు. నేను డైరెక్ట్గా వచ్చి అన్ని విషయాలు చెప్తాను మేడం. అమ్మా, ఏమైంది నీకు? కడుపు నొప్పిగా. ఏం తిన్నావేంటి? హేమా, ఈ వయసులో ఏదైనా తింటేనే కడుపు నొప్పి వస్తుందా? ఇలా చూడమ్మా, బాగా చూడు, ఎంత బ్లడ్. వచ్చి చూడమ్మా, చూసావు కదా. ఏంటి ఏంటి ఏమైంది? మమ్మీ, డాడీ వెళ్ళమని చెప్పు. ఇది ఆడవాళ్ళ విషయం. డాడీ పో ప్లీజ్. మమ్మీ ప్లీజ్, డాడీ ప్లీజ్. మమ్మీ వెళ్ళమని చెప్పు. అప్పటి నుండి జెనీ అబ్నార్మల్ గా బిహేవ్ చేయటం మొదలుపెట్టింది. పీరియడ్స్ అయ్యే అవకాశం లేని జెనీ పీరియడ్స్ అవుతున్నట్టు నటించటం మొదలుపెట్టింది. మేము తన రూమ్కి వెళ్ళడం కూడా తనకి ఇష్టం లేదు. మమ్మీ, మమ్మీ, నా ప్యాడ్ ఎక్కడుందో తెలియలేదు. అక్కడే పెట్టానని చెప్తున్నానుగా. రా, ఇదిగో ఉందే. ఎక్కడుంది? మమ్మీ, నేను ఫ్రెష్ అప్ అవ్వాలి.
జెనీ పర్సనాలిటీ డిసార్డర్ అనే మానసిక వ్యాధితో బాధపడుతోంది. జెనీ మనసులో తన ఆకర్క శత్రువు జాస్మినే. జాస్మిన్ మీద ఉన్న ద్వేషం పెరిగిపోయి ఒకరోజు చంపకుండా వదలరు. ఏమైందమ్మా జెన్నీ? లరా నా మాట విను. జెన్నీ నో జెన్నీ, షీ ఇస్ యువర్ సిస్టర్. జాస్మిన్ ప్రాణానికి ప్రమాదమని తెలిసి తనని వేరే చోట ఉంచాం. అప్పటి నుండి జెనీ సైకాట్రిక్ కేర్లో ఉంది. దోని భయపడుతూ భయపడుతూ బతుకుతున్నాం బాబు. కానీ గత 3-4 ఏళ్లుగా తను హ్యాపీగా ఉంది, ఎమోషనలీ స్టేబుల్గా ఉంది. మేమెంతవరకు అనుకుంటున్నది ట్రీట్మెంట్ వల్లే నయమైందని ఇప్పుడే అర్థమైంది. దానికి నువ్వే కారణమని. కానీ ఇప్పుడు దాని స్వభావాన్ని నీ దగ్గర చూపిస్తున్నట్టుంది. జోయల్, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే, కారణం ఇది నీ లైఫ్, నువ్వే ఆలోచించుకో. ఏనాటికి మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని బలవంత పెట్టం. వెంటనే నిర్ణయం తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో మా అమ్మాయి బాధపడుతుంటే మేము చూడలేం. రేపే నీకు అనిపించవచ్చు ఒక బిడ్డ ఉంటే బాగుండేదని. అప్పుడు మా అమ్మాయి నీకు అవరోధం కాకూడదు. అంకుల్, జెన్నీ కాక వేరే అమ్మాయి నా జీవితంలో ఉండదు. జెనీకి ఒక సమస్య వచ్చినప్పుడు కదా నేను తోడుగా ఉండాలి. అది కాదు, నువ్వు ఫ్యూచర్లో బాధపడకూడదు. ఇందులో బాధపడడానికి ఏమీ లేదు. నేను ఇవాళ చెప్పిందే ఎప్పటికీ. జెనీ, 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 అంకుల్, ఇలా రండి అంకుల్. బామ్మగారు వచ్చా. వచ్చేసావా? ఓ అమ్మయ్యా. చూడమ్మాయి, నేను తిరిగి వెళ్ళేటప్పుడు నన్ను ఇందులోంచి తీసుకెళ్లకు. నేను మెట్లు దిగే వెళ్తాను. బామ్మగారు గట్టిగా అరవకండి, ఇక్కడ పేషెంట్స్ ఉంటారు. పెద్దగా మాట్లాడకపోతే విషయం ఎలా అర్థమవుతుంది? ఈ ప్రసవ వార్డు ఎక్కడ ఏడ్చింది? ప్రసవ వార్డు కాదు, లేబర్ రూమ్ అంటే లేబర్ రూమే. ఎక్కడుంది అది? అదిగో అదే లేబర్ రూమ్. అక్కడ మీకు కావాల్సిన వాళ్ళు ఉన్నారేమో చూడండి. దాన్ని అయ్యో బామ్మ, నన్నే వదిలేసి వస్తావా నువ్వు? బిడ్డను నేను చూడక్కర్లేదా? నిన్నట్టుంచే నొప్పులు మొదలయ్యాయి. దీని మాటలు వినే కదా నన్ను పిలవకుండా వచ్చావు. పరాయి వాళ్ళు చెప్తే గానీ నాకు విషయం తెలియలేదు. మెల్లగా మాట్లాడు. రే, నువ్వైనా నాతో చెప్పుండాలి కదా. బామ్మ నువ్వేంటి ఇక్కడ? ఇంట్లోనే ఉండొచ్చు కదా, అనవసరంగా ఏదో ఒకటి అంటూ ఉంటావు. నేనెలా ఇంట్లో ఉంటాను రా? నాకు మనశ్శాంతి ఉండాలి కదా. అది మాత్రమే కాదు, అది డాక్టర్ తో చెప్పి ఇంజెక్షన్ వేయించుకుని ఆపరేషన్ చేయించుకుంటుంది. ఈ మధ్య ఆడాళ్ళంతా ఇలాగే ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఇలా అరుస్తున్నావు? చూడండి, ఇక్కడ నిలబడి మాట్లాడకూడదు, అటు వెళ్ళండి. ఎందుకు బామ్మ ఇక్కడికి వచ్చి పరువు నేను చేశానే? అవును, ఏంటి ఇంతమంది ఇక్కడ? నువ్వు ముందు ఇట్రా బామ్మ. ఏంటి అక్కడ కూర్చొని ఉన్న అమ్మాయిని అబ్బాయిని చూసావా? దానికేంటి ఇప్పుడు? వాళ్ళిద్దరికి ఓ బిడ్డ పుట్టపోతుంది బామ్మ. అదేలాగే, తను ఇక్కడ ఉన్నప్పుడు బిడ్డ అక్కడ ఎలా పుడుతుంది? ఏంటి నువ్వు నీ పిచ్చి మాటలు? చెప్పేది విను బామ్మ, దాన్నే సరోగసి అంటారు. సవోకసియా? అదేం కర్మో. చెప్పేదేదో కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పవే.
అందరూ మనలే చూస్తున్నారు బామ్మ. అసలు విషయం చెప్తా విను. వీళ్ళ బిడ్డని వీళ్ళిద్దరి కోసమని తన చెల్లెలు ప్రసవించి ఇవ్వబోతుంది. అయ్యో దేవుడా, చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి ఈ లోకంలో. బామ్మ, ఇది తెలిసి ఉంటే నేను ఒక్కదానే 5 మందిని ఎందుకు కంటాను? ఒకరిని నా చెల్లిని, ఇద్దరిని మా అక్కని కనమనేదాన్ని. బామ్మ ఇట్రా, బామ్మ ఇట్రా. అరవకుండా ఉండలేవా నువ్వు? జనం ఉన్నారు, కనిపించలా? వాళ్ళుంటే నాకేంటంట? జాస్మిన్ రిలేటివ్స్ ఎవరెక్కడ? ఓ, ఇదేనా కొంచెం సవోగస్? నోరు మూసుకొని ఉండు బామ్మ. రే, నేను చూడు. ఆ. ఇక్కడే ఉండు. Hmm?